ఉపకారివయ్యా యేసయ్యా, నీదు పని చేస్తే కొదువే లేదయా. ఎంత ఉపకారివయ్యా యేసయ్యా, నీదు పని చేస్తే కొదువే లేదయా. నీదు పాత్రగా మలిచావయ్యా, నీదు సేవకై పిలిచావయ్యా. నీదు పాత్రగా మలిచావయ్యా, నీదు సేవకై పిలిచావయ్యా. ఎంత ఉపకారివయ్యా యేసయ్యా, నీదు పని చేస్తే కొదువే లేదయా. చేయి పట్టి పిలిచావయ్యా, నా వెను తట్టి నిలిపావయ్యా. కన్నీరు తుడిచావయ్యా, బ్రతుకే పన్నీరు చేసావయ్యా. చేయి పట్టి పిలిచావయ్యా, నా వెను తట్టి నిలిపావయ్యా. కన్నీరు తుడిచావయ్యా, బ్రతుకే పన్నీరు చేసావయ్యా. ఎంత ఉపకారివయ్యా యేసయ్యా, నీదు పని చేస్తే కొదువే లేదయా. నాకు కాపరి నీవేనయ్యా, నేను దేనికి భయపడనయ్యా. నాకు తోడుగా ఉన్నావయ్యా, ఏ కీడుకు భయపడనయ్యా. నాకు కాపరి నీవేనయ్యా, నేను దేనికి భయపడనయ్యా. నాకు తోడుగా ఉన్నావయ్యా, ఏ కీడుకు భయపడనయ్యా. ఎంత ఉపకారివయ్యా యేసయ్యా, నీదు పని చేస్తే కొదువే లేదయా. ఎంత ఉపకారివయ్యా యేసయ్యా, నీదు పని చేస్తే కొదువే లేదయా. నాకై ప్రాణాన్ని పెట్టావయ్యా, నాలో ప్రతిదీ నీవేనయ్యా. నీ ఆత్మను ఇస్తావయ్యా, నీలో ముద్రించుకున్నావయ్యా. నాకై ప్రాణాన్ని పెట్టావయ్యా, నాలో ప్రతిదీ నీవేనయ్యా. నీ ఆత్మను ఇస్తావయ్యా, నీలో ముద్రించుకున్నావయ్యా. ఎంత ఉపకారివయ్యా యేసయ్యా, నీదు పని చేస్తే కొదువే లేదయా. ఎంత ఉపకారివయ్యా యేసయ్యా, నీదు పని చేస్తే కొదువే లేదయా. నీదు పాత్రగా మలిచావయ్యా, నీదు సేవకై పిలిచావయ్యా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆగస్టు నెల మొదటి ఆదివారపు దినంలోనికి దేవుడు మనం నడిపించాడు. గత నెలంతా ప్రభు మనను కాచి కాపాడి ఉన్నారు. ప్రియరా, మరి ఈ దిన అంశం కొరకు మన బైబిల్ నుంచి కొన్ని మాటలు చదువుతాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వచనాల వరకు చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునో సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని ఆయనతో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నీ బిడ్డలందరినీ కూడా నాయన క్షేమంగా ఈ చిన్న నాయన వధువు పరిచర్య యొద్దకు నడిపించారు. ప్రభా, కరుడును పిలిచినట్టుగా ఈ వర్తమానము నీ బిడ్డలను పట్టుకొని నీ సన్నిధికి వచ్చుటకు నాయన నడిపించినది. ఇంకా పరిపూర్ణులగునాదున మరింత లోతుగా నీ వాక్యమును ఎరుగుటకు కృపద ఇచ్చి ఆయన, అలాగే ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్న నాయన ప్రపంచవ్యాపితముగా ఉన్నటువంటి వధువులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇదిగో లేఖనము నీది నాయన, ఈ లేఖనంలో నుండి నీవు మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాము ప్రభా. ఈ దినము మా కొరకు నువ్వు సిద్ధపరిచిన వర్తమానముతో మాట్లాడండి. మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాను ఆయన. కేవలం మనుషులకు కనపడవలనని కాదు కానీ మా అంతరంగములను పరిశోధించి నీ ఎదుట బహు జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశోధించుకునేలాగున నీ వాక్యముతో మమ్మలను నాయన నింపండి, ఉదక స్నానం చేయించండి. అలాగే ప్రభా, ఈ గడియ వర్తమానికుడు ఏదైతే బోధించాడో ఆ వర్తమానములను మేము ఈ దినములకు నాయన సరిచూసుకుంటూ ముందుకు కదులుచుండగా సహాయం చేయి. ఈ కృపతో నింపండి నాయన. మీరే మా మధ్య ఉండి మాట్లాడండి. అనుకున్నైనా నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకో. ఈ నోటికి కేవలం ప్రభా ఒక బోరుగా మాత్రమే నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని ఆ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. పిల్లరా, మనం గత వారం క్రీస్తునకు ఒక ఖైదీ అనేటటువంటి అంశాన్ని ధ్యానించాం. అయితే దానిని ఈరోజు కూడా చెప్పాలనుకున్నా కానీ కొంచెం అడ్డం పెట్టేసి ఓకే మరి మరొక నూతన అంశాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నా. అయితే మాక్సిమం దానిలో చాలా విషయాలు నేను మీతో పంచుకున్నా. అయితే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని మోషే ఎన్నుకొని, మోషే కూడా దేవుని వాక్యానికి ఖైదీ అయి దేవుడు సెలవివ్వనిదే ఏ కార్యము చేయలేదు. ప్రవక్త యోసేపుని తీసుకున్నాడు. యోసేపు వాక్యంతో పట్టబడ్డాడు. అతడు కొన్ని దర్శనాలు కలిగి ఉన్నాడు. ఆ దర్శనాల యొక్క నెరవేర్పులో తన అన్నల చేత, అసూయ చేత
ఆ గోతిలో తోయబడ్డాడు. అలాగే ఒక ఐగుప్తీయునికి అమ్మబడ్డాడు. ఆ ఇంట ఉన్నప్పుడు కొంచెం మరి వచ్చినటువంటి అనేక పరిస్థితుల్లో కొద్దిగా నెమ్మదిలాగా అతడికి అనిపించింది. కానీ పోతీఫరు భార్య ద్వారా శోధన కలిగింది. ఆ తర్వాత చెరలోకి వెళ్ళిపోయాడు. ఆ చెరలో బందీ అయ్యాడు. అక్కడ మరి భోజనమును సిద్ధపరచువాడు, పానదాయకుడు ఇద్దరున్నారు. భక్ష్యకారుడు, పానదాయకులు ఉన్నారు. వారి ఇరువురు కళల కంటే ఆ కళలకు భావాన్ని చెప్పాడు. అప్పుడు మీరు రాజు యొద్దకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఎవరో బ్రతికిన వ్యక్తితో. కాబట్టి అతడు వెళ్ళి తన పనిలో పడిపోయి యోసేపును మర్చిపోయాడు. అప్పుడు రాజే ఒక కళ కన్నప్పుడు మరి ఆ కళ భావాన్ని చెప్పడానికి అక్కడ ఎవరు లేనప్పుడు యోసేపును అక్కడ సిఫారసు చేశారు, పిలిచారు. యోసేపు ఆ కళ భావం చెప్పుట ద్వారా ఆమె నా మాట అర్థమవుతుందా? కాబట్టి అతడు ఎక్కడికి చేరుకున్నాడంటే రాజు స్థానంలోకి చేరుకున్నాడు. కాబట్టి ఒక వాక్యము ఒక వ్యక్తిని బంధించి శ్రమల ద్వారా మనం అనుకోగానే వాగ్దానం జరగదు. అంతే కదా. యోసేపు ఆకివీడులో అయిపోయింది అనుకున్నాడు. పాపం 12 ఏళ్ళగా చూస్తున్నాడు. నేను చూస్తున్నాను, మీరందరూ చూస్తారు. వాగ్దానాలన్నీ ఆమేన్. కానీ శ్రమలు తిరుగుతా ఉన్నాయి, అలా సుడులు తిరుగుతున్నాయి, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. దేవుడు ఒక్కసారిగా నీకు తీసుకొచ్చి బంగారం చేతిలో పెట్టాడు. నా మాట విన్నారా? ఒక వ్యక్తిని పరిపూర్ణునిగా చేయటానికి ఆ వ్యక్తి లోపల ఉన్న వాటన్నిటిని తొలగించాక అతన్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నా మాట వింటారా? ఇప్పుడు మీ వాగ్దానాలు ఇమ్మీడియట్లీ ఎలా వస్తాయి? యేసేపుకి చెప్పా, మీ జీవితాలు బాగుపడతాయి, బాగుపడతాయి, బాగుపడతాయి. నేను చెప్పినప్పుడల్లా బాగుపడలా. అప్పుడే యోసేపు జయం వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? ఈయన ఎప్పుడు అంతేలే, ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నాడు, వెళ్ళిపోవచ్చు. కానీ ఓపికతో ఉన్నారు కాబట్టి పొందుకుంటున్నారు. చాలా మంది డ్రాప్ అయిపోవటానికి గల కారణం ఏంటి? ఓపిక లేకపోవటం. నా మాట వింటున్నారా? ఇందాక ఫోన్లో కూడా ఉన్నారు. అన్నామణి గారు మరి పైకి చర్చికి వెళ్ళారా అంటే, అయ్యా మా చర్చికి లిఫ్ట్ లేదు, ఏం లేదు, లిఫ్ట్ లేదు, ఆ అమ్మకేమో కాళ్ళు లేవు అన్నాడు. ఎవరు? రమేష్. అమ్మకు కాళ్ళు లేవు, చర్చికి లిఫ్ట్ లేదని. నీకు అర్థమైందా? కాబట్టి ఇంకేముంది అయిపోయాయి, ఇంకేముంది అయ్య గారు. రమేష్ అన్నాడు, ఇంకేముంది అయ్య గారు, ముసలావిడ అయిపోయింది కదా, ఇంకేముంది, ఎక్కడో చోట అలా కూర్చొని అలా దేక్కుంటా పాక్కుంటా అలాగ ఉండాల్సిందే, వయసు కదా. నేను అన్నాను, ఆమెకంటే 2 అక్కలు ఇంకా బతికే ఉన్నారు, చెల్లెలు కాదు, ఎవరు అక్కలు బతికే ఉన్నారు, వాళ్ళిద్దరు చచ్చినప్పుడు ఏమైనా అలర్ట్ అవ్వమని చెప్పాను. విన్నారా? వాళ్ళకేంటి అయ్య గారు, వాళ్ళిద్దరు చెంగును తిరుగుతున్నారంటే, ఎవరు? వాళ్ళ అక్కోళ్ళు. నేనన్నాను, ఎక్కడ చెంగును తిరుగుతూ అక్కడ ఆకివీడు ఒక సంఘం ఉందిలే, ఒక అనకూడదు కానీ ఒక పాప భరితమైన సంఘం. కాబట్టి పాపం యొక్క బలం అనుకుంటా బలంగా వెళ్తున్నారు వాళ్ళు. ఈ వాక్యం యొక్క బలం మరి ఆ ప్రోటీన్స్ ఎవరికి? మీ అమ్మకి సరిగా సరిపోలేదు అనుకుంటా అంటే, ఎక్కడయ్య గారు పాతది చావలేదు అయ్య గారు, మీరు పొద్దుడు చెప్పినట్టుగా అది చేస్తే ఏం బతికేది, అది చావలా, 2 కలుపుతుంది, అందుకే ఇలా కూర్చుందా అంటున్నాడు. అంటే అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు కలుపుతుంది. అందుకని కదలలేక అటు ఇటు నిశ్చల స్థితి, ఏది రైట్ పొజిషన్ కానీ లెఫ్ట్ పొజిషన్ కానీ ఏదో ఒకటి టర్న్ తీసుకోకుండా 2 కలపాలని చూస్తుంది, అందుకే ఇక్కడ కూర్చుందా. మీకు అర్థం కాలేదా? కొన్ని విషయాలు సామాన్యతలో కూడా కొన్ని గొప్ప విషయాలు కనబడతాయి. మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశమేమో పెట్టుబడులు. మొన్నటి అంశంలో చిన్న లింక్ ఇస్తున్నాను అంతే, అది క్లోజ్ అవటానికి మీ మైండ్లో. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడంటే, అతడిలో ఉన్న పాత స్థితి అంతా తీసేసి నూతన సృష్టిగా మారుస్తాడు. ఇప్పుడు మన ప్రతాప్ పాస్టర్ ఉన్నాడు. ప్రతాప్ పాస్టర్ మళ్ళా అటు ఫ్రంట్కి వెళ్ళలేక బ్యాక్కి వెళ్ళలేక మిడిల్లో ఏం చేస్తున్నాడు అంటే, తను ఒక ఊహలో వెళ్ళాడు. అంటే నేను సేవలోకి వెళ్ళిపోతే వింటాడులే, పర్వాలేదు, ఏం కాదు. సేవలోకి వెళ్ళిపోతే
నన్ను కూడా అయ్యగారు లాగా ఆశీర్వదిస్తాడు, అంతేనా, కూర్చుంటే అన్ని తెచ్చేస్తాడని. ఊరు నాయన, నేను ఆ స్థాయికి రావటానికి ఎన్ని పడ్డాలో ఇతనికి తెలియలా. మనం ఏమనుకుంటున్నారు, చాలా మంది షార్ట్ కట్ లో 24 గంటల్లో ఫేమస్ అయిపోవాలి. 24 గంటల్లో ఫేమస్ కాలేరండి. అంత తేలిక లోకంలో అవుతారేమో ఏదైనా లాటరీ టికెట్ తీసుకొని. నా మాట వినబడుతుందా? కానీ ప్రభువులో అవ్వాలంటే పరిశోధించకుండా దేవుడు తీసుకోడు. హల్లెలూయా. నా మాట విన్నారా? మాస్టర్ గారు వచ్చారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. దేవుడు పరిశోధించుకోకుండా తనలో వాడుకోడు. ఆయన ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ పాతదంతా తీసేస్తాడు. హల్లెలూయా. నా మాట విన్నారా? కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, పాతదాన్ని కొత్తదాన్ని కలపాలని చూస్తే ప్రాబ్లం వస్తుంది. నా మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోయలేం. ఈ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోతే ఏమవుతుంది? ఆ తిత్తులు పిగిలిపోతాయి. విన్నారా? కాబట్టి ప్రియరా, మీరు దయచేసి గమనిస్తే, ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే దేవునికి ఆ వ్యక్తి ఖైదీగా మారాలి. భార్య కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ, ఆస్తి కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, వాటన్నిటికంటే కూడా దేవుడు ప్రాముఖ్యమైన వానిగా అతడు గుర్తిస్తాడు. అతనికి ఆ వ్యక్తి అప్పగించుకుంటాడు. దేవుని ఆత్మ చేత నింపబడతాడు. ఇప్పుడు తాను తన హక్కులన్నీ కోల్పోతాడు. ఇక తాను మోషే ఏ పని చేయాలన్నా కూడా దేవుని ఆత్మ చెప్తేనే చేశాడు. పౌలు గారు ఏ పని చేయాలన్నా కూడా ప్రభువు చెప్తేనే చేశాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యోసేపు తన వాగ్దాన నెరవేర్పులో పరిశోధించబడి ఆ స్థానానికి వచ్చి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో వాటి ప్రకారం జరిగింది. ఆమేన్. అంటే ఒక మనిషిని దేవుడు వాడుకోవాలంటే తనలో ఉన్న పాత స్థితి అంతా తీస్తాడు. కాబట్టి ఐగుప్తును వారు విడవటానికి కొద్ది రోజులే పట్టింది. నా మాట విన్నారు? 440 సంవత్సరాలు వాళ్ళు ఉన్నా మోషే వచ్చిన కొద్ది రోజులకు వాళ్ళు బయటికి వచ్చారు. కానీ ఐగుప్తును వారిలో నుండి తీసేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు అవతల గట్టుకు వెళ్ళిపోవటానికి, అసలైన స్థలానికి వెళ్ళడానికి 11 రోజులు సరిపోద్ది. మీకు అర్థమైందా? కానీ 40 సంవత్సరాలు నడిపించాడండి దేవుడు. 40 సంవత్సరాల్లో అనేక మంది రాలిపోయారు, కూలిపోయారు. ఆమె నా మాట అర్థమవుతుందా? కాబట్టి అలాగే మనము దేవుని చేత నడిపించబడాలంటే మన స్వంత ఆలోచనలు తీసేసుకోవాలి, మన స్వంత నాయకత్వాన్ని తీసేసుకోవాలి. సంపూర్ణంగా దేవుని యొక్క నాయకత్వానికి మనము అప్పగించుకోవాలి. ఆమె ఇప్పుడు మా ప్రశాంతి ఉంది, ఆమె 3 లాటరీ టికెట్లు కొందండి. ఎన్ని లాటరీ టికెట్లు? ఒక టికెట్ చెన్నై పరిశోధన చేస్తుంది, రెండో టికెట్ ఆకువీడు అబ్జర్వ్ చేస్తుంది, మూడో టికెట్ ఏ టికెట్లు, ఈ 2 టికెట్లు తెక్కపోతే కనిగిరి టికెట్. ఈ 3 టికెట్ల మీద మైండ్ పెట్టుకుంటే మీకు అర్థమైందా? నేను అంటాను, 10 సంఖ్య ఉందనుకోండి, 1 విజయం సాధించాలంటే 9ని చంపాలా, ఫిల్టర్ చేయాలా. ఎన్ని ఫిల్టర్ చేయాలా? 10 ఆలోచనలో 9 ఆలోచనలు చంపితే 1 కష్టమో నష్టమో మనం దాని మీద అడుగేసామంటే, అంతేనా? కష్టమో నష్టమో దాని మీద అడుగేసామంటే ముందుకెళ్ళిపోవాలి. చాలా అదృష్టం, ప్రశాంత్కి 3 ఆలోచనలే ఉన్నాయి. అదే చెన్నారెడ్డిపల్లి అయితే 30 ఆలోచనలు ఉంటాయి. ఎంత? 3 ఆలోచనలు అంటే ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు. 30 ఆలోచనలు అంటే 29 ఆలోచనలు చంపి ఎన్ని ఆలోచనలు చంపాలా? 1 కాదు 2 కాదు 29 ఆలోచనలు ఎప్పుడు చంపుతావు? లైఫ్ సరిపోదు. చంపి ఒక ఆలోచన ఎన్నుకోవాలంటే అది అయ్యే పని కాదు. 30 ఆలోచనలను ఎందుకన్నానంటే నెలంతా ఆలోచించి, ఎప్పుడు ఎంత ఆలోచించాలా? ఇప్పుడు తల్లిపాడు చర్చి గట్టి 2 నెలలు అయింది, వాళ్ళ ఆలోచన స్థిరం అవ్వాలి, ఇప్పటిదాకా స్థిరం అవ్వాలా. మీకు అర్థమైందా? ఇప్పుడు సెప్టెంబర్ 4వ తారీఖు మీటింగ్ పెడదామంటే మన వాళ్ళు ఏమంటారు తెలుసు? ఒకళ్ళు వచ్చి అంటారు, అయ్యగారు ఇంత పెట్టుకొని బయట పెడదామంటారు. మళ్ళీ ఒక 2 వచ్చి ఎందుకులే వానాకాలం వంగడకాలం వద్దంటారు.
అయ్యారు హోటల్ నుంచి తెద్దామని ఒకరు అంటారు, హై మనం ఇంతమంది వండేవాళ్ళు ఉంటే ఇక్కడ తెములుద్దా అది, ఒక కొలిక్ కొత్తదా? ప్రియరా నేను అంటే నువ్వు ఏది చెయ్యాలనుకున్నా అది చెయ్యి, ఒకటే చెయ్యి. దానికంటే మిగతా ఆలోచనలు బెస్ట్ అయ్యి ఉండొచ్చేమో, నాకు కాదు, కానీ నిర్ణయం మాత్రం ఒకటే ఉండాల. నువ్వు 10 ఆలోచనలు పెట్టుకున్నట్లయితే సంవత్సరాలన్నీ గతించిపోతాయి, అంతేనా, ఏజ్ కూడా అయిపోతుంది, అనుకున్న దానికి రాలేమో. వాగ్దానములన్నీ కూడా ఆమేనన్నట్లుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఇప్పుడు పెట్టుబడులనే అంశంలోకి వచ్చేద్దాం. వినారా, నేను ఒకసారి మామూలుగా కరోనా టైంలో చెప్పానండి, ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాను. మీకు కొద్ది గుర్తుందో లేదో తెలియదు. ఆగస్టు నెల 3వ తారీఖు ప్రవక్త ఈ అంశాన్ని 63లో బోధించాడండి. ఇదే ఆగస్టు నెల, అదే 3వ తారీఖు 63లో. విన్నారా? కాబట్టి అందుకే నేను ఈరోజు నేనేం చేస్తున్నానంటే కొన్ని అంశాలు ఆయా డేట్స్ లో ఒకవేళ ఉంటే మాట్లాడుతున్నా. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా ఇక్కడ గమనిస్తే బైబిల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో ఈ యవనస్తుని గురించి మనం చూడగలుగుతామండి. ఆమె ఒక చోట అతడు ధనవంతుడు, మరొక చోట అతడు ఒక అధికారి, ఒక ఆఫీసరు, ఒక గజెటెడ్ ఆఫీసరు. వినరా? మరొక చోట అతడు యవనస్తుడు, అధికారి. వినరా? అలాగే అన్ని విషయాల్లో ధనము కలిగి సౌఖ్యముగా ఉన్నటువంటి వాడండి. ఆమె ఆమెనంటారా? కాబట్టి ఒకరోజు ప్రభు తన మార్గమున వెళ్తున్నాడు. ఆమె నా మాట గమనించాలి. నేను పాయింట్ బై పాయింట్ చెప్పాలనుకున్నాను అనుకోండి, అది నిలబెట్టేస్తుంది అంశం. అందుకని మొత్తం ఆ అంశమంతా తీసుకొని ప్రాముఖ్యమైన వాటిని చెప్తున్నా. నేను అందుకే మీకే చెప్తున్నాను. ఏమని చెప్తున్నా అంటే బుక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా తీసుకొని వెళ్ళి తెలుగు చదివే వాళ్ళు తెలుగు బుక్స్ ఉన్నాయి, తమిళ్ బుక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చదువుకోండి, చదివితే ఇంకా పరిపూర్ణంగా మీకు అర్థమవుతుంది. మేము బోధించాలనుకున్నాం అనుకోండి, మాకున్న వాల్యుబుల్ టైం అంతా ఒక్క బుక్ చెప్పడానికి, అందులో ఒక అంశం మాట్లాడటానికి రోజుల తరబడి పడుతుంది. వినారా? అలాంటప్పుడు అన్ని టచ్ చేసుకొని మీకు చూపించలేము, అనగా మీకు వినిపించలేము. దేవుని స్తోత్రం. కాబట్టి తప్పకుండా మీరు కూడా పర్సనల్ గా చదవండి. ఆమె చదివితే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అంటే ఇక్కడ ఈ ధనవంతుడు లేక యవనస్తుడు, ఈ అధికారి అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? సద్బోధకుడా అని పిలిచాడండి. సద్బోధకుడు అంటే బోధకులలో సత్యమును బోధించువాడా, పరలోక విషయాలు బోధించువాడా. అది అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? నిత్య జీవానికి వారసుని కావాలా అన్నాడండి. బా, ఎంత గొప్ప వాంఛ అండి. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం కావాలి. ఆ నిత్య జీవాన్ని గురించి చెప్పడానికి సద్బోధకుడు అని నేను నిన్ను నమ్ముచున్నాను అని అడిగాడు. ఆయన ఉండగానే పరిగెత్తుకొని, ఒక ధనవంతుడు పరిగెత్తుకొని వెళ్ళాడు, ఒక ఆఫీసర్ పరిగెత్తుకొని వెళ్ళాడు. అతను యవన కాలంలో ఉండి నిత్య జీవాన్ని గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థం చేసుకోవాలి. అంటే దేవుని ఎడల అతడు అపనమ్మకస్తుడేం కాదు, నమ్మకస్తుడే. అవిశ్వాసి కాదు, అతడు విశ్వాసే. ఆమె చెప్తారా? అతడు విశ్వాసే. ప్రైజ్ ది లార్డ్. అతడు విశ్వాసి కాబట్టే అడగగలిగాడు. దేవుని స్తోత్రం. అతడు అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా? నిత్య జీవానికి వారసుడు అవటానికి నన్ను ఏం చేయమంటావు? పరిగెత్తుకుని వెళ్ళాడు, సాగిలపడ్డాడు, ప్రభుని ఎదుర్కొన్నాడు. ఎంత ఒబీడియంట్ గా ఉన్నాడో చూడండి. కొంతమంది డబ్బుంటే ఒబీడియంట్ గా ఉండరు. ఇప్పుడు యేసు ప్రభుని గురించి అక్కడ గొప్ప పేరు ప్రఖ్యాతులు ఏం లేవు అక్కడ. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. అక్కడ యేసు ప్రభుని గురించి దుష్ప్రచారం చేస్తున్నారు ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు. ఆయన వాక్యం వినొద్దంటున్నారు, ఆయన పక్షాన చేరొద్దంటున్నారు, ఆయన్ని అంగీకరించొద్దన్న కాలంలో ఇతడు ధనవంతుడై ఉండి, ధర్మశాస్త్రమును అభ్యసించిన వాడై ఉండి, అతడు వెళ్ళే సంఘములో గొప్పవాడై ఉండి, యేసుక్రీస్తు నిత్య జీవపు
ఆ విషయాన్ని గురించి, లేకపోతే నిత్య జీవము యొక్క వారసత్వము యొక్క ఆ ప్రత్యేకతను గురించి ఈయన చెప్పగలడని అతడు నమ్మాడు. అబ్బా, యేసు ప్రేమించాడట. యేసు ఎందుకు ప్రేమించాడంటే అతనికి డబ్బు ఉంది, లెక్క చేయాల్సిన పని లేదు. యేసే అతనికి అన్ని ఉన్నాయి, లెక్క చేయాల్సిన పని లేదు. అతడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఏ బలహీనుడు కూడా కాదు. వ్యాధి గురించి అనుకోండి, అయ్యా నాకు ఈ వ్యాధి స్వస్థపరచడానికి ఎవరు లేరు, నా వ్యాధిని నువ్వు స్వస్థపరచని అడగడానికి రావచ్చు. కానీ ఆయన యవ్వనస్తుడు, అధికారి, డబ్బు గలవాడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు. ఇప్పుడు అతడికి ఏమి కావాలండి? ఏం అక్కర్లే ఆయనకి, ఆమె. కానీ అతడు అడిగింది ఏంటో తెలుసా? ఈ లోక జీవనానికి నాకు అన్నీ ఉన్నాయి. ఈ లోకంలో పేరుంది, ఈ లోకంలో ఘనత ఉంది, ఈ లోకంలో డబ్బు ఉంది, బట్ నిత్య జీవమునకు నేను వారసుని అవ్వాలి. యేసు అతన్ని ప్రేమించి ప్రభువు అన్నాడు, నీవు ఆజ్ఞలన్నిటినీ పాటించుచున్నావా అన్నాడు. అతడు అన్నాడు, ఇది పెద్ద క్వశ్చన్ కాదు, నా మాట విన్నారా? బాల్యము నుండే నేను నేర్చుకున్నాను, ఆజ్ఞలన్నీ కూడా ఎప్పుడు నేర్చుకున్నాను? ఇప్పుడు మన మోహన్ అంటాడు, అయ్యగారు నాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు అంటాడు. ఏంటి? బ్రదర్ అండ్ సిస్టమ్ అంతా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు హెబ్రోన్ తెలుసు, ఆయన ఎవరు, చేరెడ్డి దీవెనయ్య గారు, ఆయన్ని నాకు తెలుసు, నేను ఈ భూమి మీద ఉన్న గనులైన సేవకులందరి దగ్గర పనిచేశా. కానీ ఈ గడియ వర్తమానము మన వాడికి ఇంకా సరిగా సింక్ అవట్లా. ఏమవట్లా అంటే ఏ కళ్ళద్దాల్లో చూస్తున్నాడు దేవుణ్ణి? తాను ఏదైతే విడిచొచ్చాడో, ఏదో గత్యంతరం లేక మనవాడు విడిచి వచ్చాడు, తాను ఏదైతే విడిచి వచ్చాడో అదే అద్దాల్లో చూస్తున్నాడండి. నేను సందర్భం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేను ఎన్ని మార్లు బోధించినా తను ఏ కళ్ళద్దాలు ఆ సంఘ శాఖల యొక్క పాత పులిపిండిలో నుండి టేస్ట్ చూస్తున్నాడంట. పాత పులిపిండిలో టేస్ట్ అంటే వేసే వినాలా? గాలి తగులుతున్నట్లేదు, గాలి వస్తుందా? గాలి రావట్లేదు, అందట్లేదా? ఓకే, ఆ ఫ్యాన్ అక్కడి వరకు రావట్లేదా? ఓకే ఓకే, ఇలాంటి కిటికీకి దగ్గరకు రావాల్సింది డైరెక్ట్ గా. ఓకే, దాని గురించి చూద్దాం ఇంకొక గాలి కోసం. ఓకే, వినండి, మీకు మంచి గాలి ఇస్తాం, అన్ని ఇస్తాం, కానీ వాక్యం వినండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. సో మీరు గమనించాలి, ఆ పాత పులిపిండి అంటే నీ నోట్లో ఉప్పు పెట్టుకొని ఉన్నావు అనుకో, నేను ఎంత మంచిగా ఆ స్వీట్ తయారు చేసినా, లేకపోతే పాయసం తయారు చేసినా, సేమియా తయారు చేసినా, ఎంత మంచి పదార్థం చేసినా, నీ లోపల ఆ పులిపిండి లేకపోతే ఆ ఉప్పు ఉందే, ఆ ఉప్పు అయితే మంచి పదార్థం కూడా ఆ ఉప్పుకి ఎలా ఉంటది చెప్పండి? నేను ఎంత మంచి పదార్థం ఇచ్చినా, నేను ఎంత గొప్ప వంట మాస్టర్నైనా, నేను ఎంత పదార్థం మంచిది ఇచ్చినా, ఆ పాత నోట్లో పెట్టుకున్న ఉప్పు ఉందే, ఆ ఉప్పుకి ఈ పదార్థం తగిలేలోకి ఏమైపోతుంది? మళ్ళీ అది నువ్వేమంటావు? అప్పుడు ఉప్పుగా ఉంది అంటావు. నేనంటాను, ఆ పాతది కనుక తీసివేసినట్లయితే అప్పుడు నూతన పదార్థం టేస్ట్ నీకు అర్థమవుతుంది. నా మాట అర్థమవుతుందా మీకు? అంటే ఆ పాత పులిపిండి తీసేయాలి. నా మాట అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ పాతది కనుక మీరు తీసేసుకోనంత కాలం నేను ఎన్ని గొప్ప విషయాలు వర్తమానంలో నుండి చెప్పినా, నా మాట అర్థమవుతుందా? ఎన్ని గొప్ప విషయాలు మీకు బోధించినా అది ఉప్పగా ఉంటది. ఎలా ఉంటది? రెండు కారణాలు బట్టి ఉంటది. ఒకవేళ జ్వరం వస్తే చప్పగా ఉంటది, ఉప్పు వేసుకుంటే ఉప్పగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను మన వాళ్ళందరికీ చెప్తున్నాను, సోదరులకి ఏమని చెప్తున్నాడు? మీరు ఊహించుకున్నట్టుగా ఉండదు సేవ. దేవుడు తన ప్రణాళికలో మనల్ని ఎలాగైతే చేశాడో అక్కడికి ఎన్ని అనుభవాలు చెప్తున్నాను. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇంత పోరాటం, ఎన్ని సమస్యలను అధిగమించి ఈ స్థానానికి వచ్చాం అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి సమస్య వస్తే ఈ బంగారు కొండకి సమస్య ఎందుకు రావాలా అంటున్నారు.
వాళ్ళు బంగారు కొండ అయితే మేము వెండి కొండ. అందరూ కూడా విశ్వాసం అనే పరీక్షల గుండా ఆ శ్రమల గుండా రావాల్సిందే కదా. విశ్వాసంలో నిలబెట్టుకోవటానికి పరీక్షల గుండా రావాల్సిందే. బాబు సన్ని విను, మామూలుగానే వచ్చావా లేదంటే కైకూరు నుంచి అని దేయాలు తెచ్చావా? ఫ్రెష్గా వచ్చావు, గుడ్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ ధనవంతుడు లేకపోతే ఆ యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా మాట కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు మన సేవకులు కానీ మన పరిచర్యలో ఉన్న వాళ్ళు కానీ చిన్న చిన్న స్ట్రగుల్స్ వచ్చినప్పుడు వాళ్ళు కలవరపడిపోయి, ఇప్పుడు మీకు విషయం ఏంటంటే బోటు అవతల గట్టుకి చేరాలి, ప్రారంభమైంది బోటు. నా మాట వినండి. కెప్టెన్ అనేవాడు ఒకడు ఉంటాడు. అతడికి తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా ఎలా వచ్చినా తప్పించే మార్గం కూడా అతడికి తెలుసు. పడవ ఇలా ఊగిందనుకో, జస్ట్ అలా గాలికి ఊగినంత మాత్రాన పడవలో ఉన్న వాళ్ళందరూ ఉరికెత్తే ఏమవుతుందండి? పోనీ ఉరకటానికి ఈ పడవ ఇలా ఉందనుకోండి, అందరూ పడిపోద్దామని ఇట్టొస్తే కెప్టెన్ ఉన్నా కూడా కెప్టెన్ కూడా పైకి లేస్తాడు. ఇలా మీకు అర్థమైందా? ఇప్పుడు కెప్టెన్ కూడా పైకి లేపి వాడను ముంచింది ఎవరో? వాళ్ళ అవిశ్వాసమో. మామూలుగా వెళ్తున్న వాడను కూడా ఈరోజు జరిగే సమస్య అదే మనకి. నా మాట విన్నారా? కాబట్టి వాళ్ళకి వచ్చిన చిన్న కలవరాన్ని బట్టి మనలందరినీ కూడా ఏం చేస్తున్నారు? పూర్తిగా కలవరం పెట్టేస్తున్నారు. మన పెట్టుబడి దేని మీద పెట్టామో అది కనుక నువ్వు నమ్మకపోతే ఏం జరుగుతుంది? వాడు గల్లంత అయిపోతుంది. ఇప్పుడు పౌలు గారు అన్నాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అన్నాడు. ఆమె కాబట్టి నీవు గనుక ఒక విషయాన్ని, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి మీరు వచ్చిన కారణం ఒకటి ఉంటది. ఇందాక ఇలా దారమ్మట నేను చూసుకుంటా వచ్చి ప్రతిదీ చూడతా ఉంటాం కదా. వస్తే ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో చర్చెస్ ఉన్నాయి, ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, ఎందరో రిచ్ లీడర్స్ ఉన్నారు. వినారా? వాళ్ళు చక్కగా కారులో వస్తున్నారు, చాలా అఫీషియల్ గా వస్తున్నారు, చాలా హోదాగా వస్తున్నారు. గాడ్ బ్లెస్ దెమ్, దేవుడు వాళ్ళని దీవించింది కాక. కానీ ఈ సర్వ సత్యం అనే దాన్ని ఒక చిన్న స్థలంలో దేవుడు దాచి ఉంచాడు. ఇక్కడ మనం ఎదురు పే చేస్తున్నాం, అంతేనా? రెంట్ కానీ ఇతర కానీ మనం పే చేసుకొని మనమే ఖర్చు పెట్టుకొని మనమే పెట్టుబడి పెట్టి, ఇది పెట్టుబడేనా? పెట్టుబడే కాదా? నెలకు 6,000 రూపాయలు పెట్టుబడే కాదా? 15,000 రూపాయలు అడ్వాన్స్, 15 20 గుర్తులేదు నాకు, ఎంత ఇచ్చాం? ఎంతో సంథింగ్ 20,000 మర్చి లేదు. కాబట్టి మీరు గమనించాలి, ఒక అమౌంట్, ఒక పర్టిక్యులర్ ఒక పని మీద మనం పెట్టుబడి పెట్టామంటే దాని మీద నమ్మకంతో పెట్టామంటారా లేకపోతే గలిబిలిగా పెట్టామంటారా? ఒక శ్రేష్టమైన వర్తమానం విలువైనదని దానికోసం కొంత మనం స్పెండ్ చేసాము, కొంత ఖర్చు చేసాము, ఆమె కొంత ధైర్యము వహించి మనం ఒక పెట్టుబడి పెట్టాము. ఆ పెట్టుబడి ద్వారా మనం ఒక గొప్ప ఆనందాన్ని పొందుకుంటున్నాం. హల్లెలూయా. అదే ఆ శ్రేష్టమైన వాక్యం కోసం మనం ఏం చేస్తున్నాం? కొంత ఖర్చు చేసి ఇక్కడ కూడుకుంటున్నాం అంట. ఇప్పుడు మనం పెట్టుబడి మీద నమ్మకం లేకపోతే పెట్టుబడి పెట్టి మనం ఇక్కడ ఎందుకు కూడుకోవాలి? ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఇంట్లోనే ఉండి నేను ఫోన్ కాన్ఫరెన్స్ లో బోధిస్తే 6,000 మిగులుతాయి, 20,000 డబ్బులు మిగులుతాయా లేదా? కానీ నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి రావటానికి వచ్చిన విధానం వేరు, నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్న విధానం వేరు. నా కళ్ళకి చాలా మంది మస్కా కొట్టేస్తారు కానీ అన్నం కూడా పెట్టుకొని అయ్యా ఆమె అని అప్పుడు కాన్ఫరెన్స్ లో ఉన్నవాడికి నాకేం తెలుస్తుంది? ఆమెన్. కొంతమంది లొంగితో ఉంటారు, పడుకొని ఉంటారు, ఫోన్ దగ్గర పెట్టుకొని ఉంటారు. కొంతమంది ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్తున్నారు, అతడు వింటున్నాడు అనుకుంటున్నావా? మంచం కాడ అక్కడ పెట్టుకొని మాతో ఊసులాడతా అలామని గారు అంటే అయ్యా ఆమెనండి, అక్కడ ఒక పక్క సీరియల్ చూస్తుంది అంటున్నారు. వాళ్ళు మన వల్లే చెప్తున్నారు, అక్కడ సీరియల్ చూస్తూ ఉంటదంట,
ఫోన్ కాన్ఫరెన్స్ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నామని గారు అనుకుని అయ్యా ఆమె అంటదంట, నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటున్నావంటే ఆమెనయ్యా అంటదంట. ఎందుకని చూసేది వేరు కదా, నేను అడిగేది వేరు. కాబట్టి ఈ కాన్ఫరెన్స్ అనేటటువంటిది, ఫోన్ కాన్ఫరెన్స్ అనేది అవకాశం లేని వారికి. కాబట్టి ఈ చెన్నైలో మీకు అవకాశాన్ని మనం కల్పించడానికి కొంత పెట్టుబడి మనం పెట్టగలిగాం. ఆమె ఎందుకు పెట్టాం? పెట్టుబడికి డబల్ లాభం వస్తుందని కాదు, భూమి మీద ఏదో వస్తుందని కాదు. కొన్ని ఆత్మలు దేవుని వాక్యము ద్వారా మాట వింటున్నారా? దేవుని వాక్యము ద్వారా పోషించబడతాయని, మీరు ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రభువు యొక్క రాకడ వర్తమానమును విని రాత్రికి సిద్ధపడతారనేటటువంటి నమ్మకంతో మనం పెట్టుబడి పెట్టాం. హల్లెలూయా. నమ్మడ అర్థమవుతుందా? కాబట్టి ఇతడు అడిగాడు, నేను అంటే అతడు అడిగిన నిత్య జీవం నీకు ఇవ్వాలంటే యేసుప్రభు అడిగాడు, ఆజ్ఞలన్నీ తెలుసా అంటే అన్నాడు, బాల్యం నుండి తెలుసు. ఈ ఆజ్ఞలు నేను పాటిస్తున్నానప్పుడు యేసు వారిని ప్రేమించాడు. ప్రేమించి అక్కడ దాకా వచ్చాడండి. ఆయన ఎక్కడ దాకా? ఆయన వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త అంటాడు దేవుడు చనిపోడు, దేవుడు ఆత్మ, ఆత్మకు మరణం ఉందా? ప్రవక్త క్లియర్ గా చెప్పాడు దేవుడు అసలు చనిపోలేదు అన్నాడండి. నా మాట విన్నారా? కానీ ఆయన మరణమును మానవుల కోసం మరణమును చూపించటానికి ఒక శరీరమును అక్కడ తీసుకొచ్చాడు. ఆ శరీరమునకు మరణము వేసి ఆత్మ సజీవంగా ఉంది. దేవుడు చచ్చిపోతే ఇంక ప్రపంచం ఉందా? కాబట్టి ఈ శరీరం కొరకు యేసు అను ఒక నామముతో ఒక శరీరము ఈ భూమి మీదకి ఆయన పంపించి ఆ శరీరమును మేకులతో కొట్టి ఆ శరీరమునకు మరణమును విధించి ఆ శరీరమును శ్రమపరిచి ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపమును తుడిచివేశాడు. ఆత్మకు రక్తం లేదు, ఉందా? థియోఫనీకి రక్తం ఉందా? కాబట్టి వాక్యము సశరీరుడిగా వచ్చాడు. కాబట్టి రక్త మాంసములు గల మనము పాపం చేసినప్పుడు మన పాపము నుండి విడిపించటానికి గ్లోరీ ఆయనే శరీరధారి అయి ఆ శరీరమును నలగగొట్టుకొని ఆ శరీరములో నుండి కార్చినటువంటి రక్తము మన పాపములకు విమోచన అయింది. రక్తము చిందింపకుండా పాప విమోచన జరగదు. క్రయధనం ఏంటంటే రక్తం. ఈ రోజు ఆ వాక్యము మన దగ్గరికి వచ్చింది. ఈ రోజు ఆ వాక్యమును మనం నమ్ముచున్నాం. ఆ వాక్యము సజీవమై మన దగ్గరికి వచ్చి మన కాలంలో ఆ విమోచనని జ్ఞాపకం చేసినప్పుడు, మనం దాన్ని ఒప్పుకున్నప్పుడు మన పాపములు కడగబడ్డాయి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇతడు చెప్పాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చెప్పాడు, ఆజ్ఞలన్నీ చెప్పాడు. అయితే నీకొకటి కొదువుగా ఉన్నది. ఎందుకంటే ఇతడు దేవుని వాక్యాన్ని ఎంతగైతే ప్రేమించాడో అలాగే ఈ లోకంలో 3 విషయాలను ప్రేమించాడండి. ఏంటది? ధనము, గొప్ప పేరు, అక్కడ జీవించే ఆధిక్యత, గొప్పతనము. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఆ గొప్పతనాల కోసం అతడు అవి కలిగి కూడా ఏది కోరుకున్నాడు? నిత్య జీవాన్ని కోరుకున్నాడు. అమ్మ విన్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఏం కోరుకున్నాడు? ఈ భూమి మీద ఆధిక్యతలతో పాటు, పేరు ప్రఖ్యాతులతో పాటు, ధనముతో పాటు, గొప్పతనాలతో పాటు ఏం కావాలంట? నిత్య జీవం కూడా కావాలంట. ఓకేనా? అయితే ప్రభు అన్నాడు, నీకు కలిగినవన్నీ, అంటే నిత్య జీవం కావాలన్నావు కదా, నేను నిత్య జీవాన్ని నీకు ఇస్తా, ఇంకెంత దూరంలో లేవు కనుక నువ్వు అది కనుక అలా పక్కన పెట్టావంటే నేను నీ లోపలికి వస్తాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ప్రవక్త దీని విషయంలో ఒక మాట చెప్పాడండి. ఒక
ద్రాక్ష చెట్టు అంతేనా? ఈ ద్రాక్ష తీగ, ద్రాక్ష యొక్క ఆ వేరు ఆ జీవంతో కనెక్ట్ అయి ఉంటది అది. ఆమేన్. కాబట్టి ఆ జీవంతో కనెక్ట్ అయినప్పుడు ఆ తీగ ఎంత దూరం వెళ్ళినా ఆ తీగల నుంచి ఏ పళ్ళు వస్తాయి? జామ పళ్ళు వస్తాయా? ద్రాక్ష తీగలో జామ పళ్ళు వస్తాయా? ఆల్బకార పళ్ళు వస్తాయా? ఏమొస్తాయి? ద్రాక్ష చెట్టుకి ఏమొస్తాయమ్మా? ద్రాక్ష చెట్టుకి ఏమొస్తాయి? కానీ యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే నిజమైన ద్రాక్ష వల్లి అన్నాడు. ఆయన వాక్యం అయితే మనం ఏ ఫలాలు ఫలిస్తాం? వాక్య ఫలాలు ఫలిస్తాం. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడైతే మనం ఎలా ఉంటాం? పరిశుద్ధముగా ఉంటాము. ఆయన నీతిమంతుడైతే మనం ఎలా ఉంటాం? నీతి గల వారిగా ఉంటాము. ఇప్పుడు ఆయనలో ఏ జీవం ఉన్నదో, ఆయనలో ఏ మహిమ ఉన్నదో, ఆయనలో ఏ శక్తి ఉన్నదో, ఆయనలో ఏ క్రియలైతే ఉన్నాయో మనలోకి ఆ సారాలు ప్రవహిస్తూ ఉంటాయి. అంటే మీరు గమనించారా? ఆత్మ ఫలము అంటే మన వాక్యం ఎలాగున్నదో వాక్య ఫలాలు మనం ఫలించాలి. ఆమేన్. అయితే అదే ద్రాక్ష తీగ, పేరు మాత్రం ద్రాక్ష తీగ, మరి వేరే ఫలాలు ఫలిస్తుంది అనుకో, అంటే అది జీవాన్ని కొట్టివేసి, దాని అసలు జీవాన్ని కొట్టేసి ఏం చేశారు? అంటు కట్టారు అక్కడ. నా పాయింట్ అర్థం కావట్లా మీకు? అంటే అసలు అంటు కట్టడం తెలుసా మీకు? క్రాఫ్ట్ చదువుకున్న 10th క్లాస్ లో చదివేరా లేదు? మరి మీరు గమనించాలి, ఒక్క దానిని నరికి వేరొక జీవంతో వేస్తే ఆ కొమ్మలోకి అసలు జీవంలో ఏదైతే ఉన్నదో, విన్నారా, ఆ ఫ్రూట్స్ వస్తా ఉంటాయి. కాబట్టి ఈ ద్రాక్ష వేరొక ఫలాలు ఫలించింది అనుకో, కనెక్షన్ రాంగ్. నా పాయింట్ అర్థం కావట్లేదు. అది దేనితో కనెక్షన్ అయిందో ఆ ఫలాలు రావాలా. మన వాక్యంతో వర్తమానంతో కనెక్షన్ అయితే ఆమెనంటారా? నిద్రపోతారా? ఓకే, గుడ్. మీరు ఏ ఫలముతో, ఏ జీవంతో కనెక్ట్ అయ్యారో ఆ ఫలాలు రావాలి. ఆమేన్. మీలోంచి వర్తమాన ఫలం రావాలా? బ్రదరన్ ఫలం రావాలా? బాప్టిస్ట్ ఫలం రావాలా? పెంతెకోస్తు ఫలం రావాలా? వర్తమానం అంట. దేవుని స్తోత్రం. కాబట్టి వర్తమానం ఏది ఎలా పెంచుకోమంటే అలా పెంచుకోవాలి. చుట్టూ అదిగో పురుషులు కట్ చేసుకోమంటే వెనకాల పెంచి ముందు వదిలేయటం కాదు, మొత్తం కట్ చేసుకోవాలి. అదే చేతికి కడియాలు, చెవుకి ఏంటి పోగులు కాదు వర్తమానం అంటే. వర్తమానం నీలోకి వచ్చేలాగా వర్తమాన వ్యతిరేకమైనవన్నీ ఎక్కడ పోవాలా? పెంట దెబ్బకి పోవాలా? ఇస్రాయేలా ఇప్పుడు వాక్యం లోపలికి రావాలన్నాడు, నిత్య జీవం కావాలన్నాడు. అదే నిత్య జీవం కావాలంటే ఒకటి కొదువుగా ఉంది, తీసేయని అన్నాను అనుకో, అయ్యా ఇది కాక ఇంకేమన్నా తీసేయమంటారని చెప్పండి. అయ్యా ఇది కాక ఇంకేమన్నా తీసేయమంటారని చెప్పండి. ఇది కాకుండా ఇంకేమన్నా తీసేయమంటారని చెప్పండి. అదేనా? అయ్యా ముందు జుట్టు నేను కత్తిరించుకోలేను, వెనకాల ఇంకొంచెం భుజం దాకా పెంచడం మాకు మద్రాసులో స్టైలు, అలాగేమన్నా చేయమంటారా? ఇప్పుడు వాక్య ఫలం అంటే అదేగా. వాక్య ఫలం అంటే ఏంటి? చెప్పాలి. వాక్య ఫలం అంటే ఏంటి? అప్పుడు మీరు ఎవరైనా ఏమన్నా అనుకుంటారని భయపడతారా? మా అమలు ఎవరన్నా అంటారని భయపడతావా? నో. వాక్యము నిమిత్తం నింద, షేమ్డ్ ఆఫ్ హిమ్ అనేటటువంటి ప్రసంగంలో ఆయనను గుర్తి సిగ్గుపడుట అనేటటువంటి వర్తమానం ఉదయం నేను చెప్పాను. నీవు అంతకు ముందు దాన్ని నమ్మినట్లయితే ఇప్పుడు ఉన్నదాన్ని నమ్మలేవు. ఇది కొట్టుకుంటాయి. నువ్వు అది ప్రకటించావు, దీన్ని తీసుకున్నప్పుడు వీళ్ళు ఏమంటారో అనేటటువంటి ఆలోచన ద్వారా రెండు, ఈ చెవుకేమో ఈ చెవునేమో తీసేస్తాం. ఇది వర్తమానం కోసం. ఈ చెవుని ఏం చేస్తాం? ఈ చెవుని పెడతాం. ఇది బాప్టిస్ట్ కోసం. నీకు అర్థం కాలా? అంటే నువ్వు ఎలా ఉన్నావు? 50-50 కదా. హలో సరే, నా కోసం ముందు కట్ చేస్తావు, వెనకాల వదిలేస్తావు. వెనకాల దేనికోసం? పెంతెకోస్తుకి. విన్నారా? వెనకాల ఒకరికి, ముందు అది కాదే. అది సంకర జాతి ఫలాలు రాకూడదే. ఎలా రావాలి? శ్రేష్టమైన ఫలాలు రావాలి. ఆమె వాక్యము మీ లోపలికి వెళ్ళే కొలది వాక్య వ్యతిరేకమైనవన్నీ కూడా ఎక్కడికి రావాలా? బయటకు వచ్చేయాలి. ఆమె వాక్యమే బయటకు వచ్చేస్తుంది, కానీ మీరు మాత్రం బయటకు రాట్లా. సగం దూరం వెళ్ళి వచ్చేస్తుంది వాక్యం. నా మాట అర్థం కాలా? వాక్యము అతడి హృదయంలోకి వెళ్ళాలి. నిత్య జీవం ఇవ్వాలనుకున్నవాడు ఏం చేయాలా? దేవుడు ఏదైతే వద్దన్నాడో వదిలి వచ్చేయాలా. మీకు అర్థం కాలేదు? ఇప్పుడు ప్రతి సేవకుడిని కూడా దేవుడు పిలిచినప్పుడు తమ కలిగినవి విడిచి బయటకు వచ్చేసారు.
అంటే జీవం ఏదైతే ఉందో సారం అదయింది. హల్లెలూయా. కాబట్టి ఆయన విలియం బ్రనామ్ గారు ప్రవక్త ఫుల్ గాస్పెల్ వీళ్ళ వ్యాపారస్తుల మీటింగ్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తే వెళ్ళేవాడు. ఆ సమావేశంలో మాట్లాడే నిజమైన పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్స్. ఏం చేశారు? ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడిలో. ఇప్పుడు ఒక వ్యక్తి పెట్టుబడి పెడితే అది అలా ఉంచండి, యవనస్తుల గురించి తర్వాత మాట్లాడదాం. ఒక వ్యక్తి పెట్టుబడి పెడితే దేని మీద పెట్టుబడి పెట్టాలా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొద్దిగా పిఎఫ్ వచ్చింది, ఏదో సంథింగ్ దసరా బోనస్ వచ్చింది, ఏదో సంథింగ్ అమౌంట్ వచ్చిందండి, ఒక పర్టికులర్ అమౌంట్ ఎక్స్ట్రా వచ్చింది, నీ ఖర్చుల కంటే మిగిలింది. అప్పుడు నువ్వు సన్నీని అడిగావు, సన్నీ ఒక 10,000 ఉన్నాయరా, ఏం చేద్దాం అని అడిగావు. అప్పుడు సన్నీ అంటాడు, మన కేరళ లాటరీ టికెట్ ఒకటి కొంటాను బాబాయ్, రాత్రికి రాత్రి నీకేం తగులుద్ది, జాక్పాట్ బంపర్ ఆఫర్ తగులుద్ది, కాబట్టి నీ 10,000 దేని మీద వేద్దాం, టికెట్ కొనేస్తాను నీకు ఎందుకు అని ఆ టికెట్ మీద పెట్టడం. అలా కాదనుకుంటే మనోడు ఏదో సెల్ ఫోన్ లో ఆడుతూ ఉంటాడు అప్పుడప్పుడు, ఇప్పుడు మానేసాడేమో. సెల్ ఫోన్ లో కూడా గేమ్స్ ఉంటాయండి. గేమ్సా ఏంటయి? రమ్మి, పమ్మి, ఏంటయి గేమ్సే కదా. ఏదో ఒక నెంబర్ మీద ఎత్తే అమ్మ యశోద అలాంటి పనులు చేయబాకండి. తొందరగా ఒక రాత్రి మన కోటీశ్వరంలో అయిపోదామని వినరా, మన ధనాన్ని వృధా చేసుకోవద్దు. అర్థమవట్లేదా? కాబట్టి ఏం చేస్తారు, నైట్కి అంటే ఓవర్ నైట్ లో ఏమైపోవచ్చు మనం, అది దురాలోచన. ఏ ఆలోచన? దురాలోచన. ఒక విత్తనం నువ్వు భూమి మీద వేసావు, విత్తనం రాత్రికే ఎదిగేసి రాత్రికే కాయలు కాస్తుందా? మరి నీ రూపాయి రాత్రికే కోట్లు ఎలాగవుతాయి? అవుతాయి. అదేంటంటే మోసం. కాబట్టి ప్రవక్త అన్నాడు, ఒక సోదరుడు గురించి మాట్లాడుతున్నాడు. అతడు రిటైర్మెంట్ అయిపోయాక అతనికి రావాల్సిన డబ్బులు కనుక వచ్చినాయంట. వస్తే ఒక ఆయన అన్నాడంట, మిగతా పబ్లిక్ కంపెనీల కంటే, అంటే మంచి కంపెనీ కంటే ఇంకో కంపెనీ, కొత్త కంపెనీ ఉంది, ఈ కొత్త కంపెనీలో పెట్టుబడి పెడితే నీ డబ్బులు మిగతా కంపెనీల కంటే ఈ కంపెనీలో ఎక్కువ, నా మాట అర్థమైందా, ఎక్కువ వడ్డీ వస్తుందంట. నీ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేయమంటే అతడు ఉన్నదంతా అక్కడ పెట్టేలోకి కొద్ది రోజులు అయ్యాక వాడు బోర్డు తిప్పేశాడంటే. ఏం తిప్పేశాడు? ఇంకంతే. ఇప్పుడు బోర్డు తిప్పేస్తే ఏమవుతుంది? కంపెనీ ఉండదు, కంపెనీ వాడు ఉండడు, సెల్ ఫోన్ మోగదు, ఆఫీస్ ఉండదు, ఎక్కడోడక్కడ దుకాణం ఎత్తుకొని. నీకు అర్థం కాదు, నేను చెప్పేది అర్థమవుతుందా? అంటే కంపెనీని మూసేశారు. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అతడు పెట్టిన పెట్టుబడి ఏదైతే అది జీవితకాలం అంతా పనిచేసి రిటైర్మెంట్ అయి వచ్చిన అమౌంట్ అంతా దాంట్లో పెడితే అది బోగస్ కంపెనీ అని తెలిసాక అతడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా. రమ్మీలు ఆడేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు, అసలు వధువులో ఉన్న వారికి, వర్తమానంలో ఉన్నవారు ఏ గేమ్ ఆడకూడదో, షార్ట్ కట్ లో ఏమైనా డబ్బులు వస్తాయని ప్రయత్నం చేయకూడదు. బైబిల్ 128వ కీర్తన ఏమని చెప్పింది? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలా, న్యాయమైన దాని మీద పెట్టుబడి పెట్టాలి తప్ప. నా మాట అర్థమైందా? దేని మీద పెట్టుబడి పెట్టాలి? ధర్మబద్ధమైన దాని మీద పెట్టుబడి పెట్టాలా. అప్పుడు నీకు నమ్మకం ఉంటుంది. అక్కడ తక్కువ ఇస్తాడో ఎక్కువ ఇస్తాడో నథింగ్. నువ్వు దేని మీద పెట్టాలా? ధర్మబద్ధమైన దాని మీద నువ్వు పెట్టుబడి పెడితే నీకు ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు యశోద ఒక మంచి కంపెనీలో పనిచేస్తుంది, గుడ్. ఇంకొక డూప్లికేట్ కంపెనీ వాళ్ళు, ఇప్పుడు ఒక కంపెనీ కాంపిటీషన్ ఉంటుంది కదా. మళ్ళీ సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చి, మీకు మీ ఇప్పుడున్న కంపెనీ కంటే ఎక్కువ శాలరీ ఇస్తాము, మంత్లీ ఒక 25,000, ఇంకా ఇంటెన్సివ్ చాలా ఉంటాయి మీకు అని చెప్తే ఈ కంపెనీకి రిజైన్ చేసేసి ఆ సన్నీ లాగా, సన్నీ 103 కంపెనీలు తిరిగినట్టున్నాడు. గజనీపాద్ మహమ్మద్ లాగా ఎన్నిసార్లు దండయాత్ర, 24 సార్లు, ఎన్నిసార్లు గజనీ మహమ్మద్ 24 సార్లు ఎన్నిసార్లు దండయాత్ర చేశాడంట. ఓకే, నాకు తెలియదు, చరిత్రలో ఉందిలే. కాబట్టి పిల్లరా, ఈ కంపెనీ కంటే ఆ కంపెనీ ఎక్కువ ఇస్తారు, ఆ కంపెనీ కంటే ఈ కంపెనీ ఇస్తే మొత్తానికి పోద్ది.
వినారా? చివరికి ఈ కంపెనీ వదిలేసి ఆ కంపెనీలో జాయిన్ అవగానే కంపెనీ ఎత్తేసాడు అనుకో. కరెక్ట్ గా 29 రోజులు పని చేయించుకొని శాలరీ పడే రోజున కంపెనీ మూసేశాడు అనుకో. నా మాట విన్నారా? శాలరీ పడే రోజున కంపెనీ మూసేశారు అనుకో, అప్పుడు ఏం పోద్ది? ఇక్కడ పని చేసింది పోతుంది. నా మాట విన్నారా? అక్కడ వచ్చేది కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడు మనం నమ్మకత్వం మీద కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మనం ఏ పని చేసినా నమ్మకంగా పని చేయాలి. అంటే ఏది శాశ్వతమైనదో, ఏది నిత్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది ఉన్నతమైనదో సమస్తమును పరీక్షించి దాని మీద మనం పెట్టుబడి పెట్టాలి. ఆమేన్. అంతేనా? ఇప్పుడు సన్నీ అంటాడు, ఆ కంపెనీ మానేసి వేరే కంపెనీకి వెళ్ళొచ్చు కదా అంటే, ఈ కంపెనీ డూప్ అయినా పట్టించుకోవట్లేదు. ఒరిజినల్ కంపెనీలోకి వెళ్ళి ఒరిజినల్ ఏమి ఇవ్వాలా? ఒరిజినల్ కంపెనీకి వెళ్తే శాలరీ బాగుంటుంది, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలా. కానీ మా కంపెనీ మంచి కంపెనీ, నాకు కానీ బన్నీకి కానీ, ఆడు బన్నుగాడు ఉన్నాడు హైదరాబాద్, బన్నుకి కానీ ఈ డూప్లికేట్ కంపెనీలు బంగారు బాటలు వేస్తున్నాయంట వాళ్ళకి. ఏంటది? ఎలా బంగారు బాట? సర్టిఫికేట్ ఒకరిది, వర్క్ ఒకటి. వాడు ప్రాజెక్ట్ తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? మాకు స్కూల్లో మేము చేసినప్పుడు మాకు తెలుసండి ఈ వ్యవహారాలన్నీ. ఇప్పుడు మేము ఒరిజినల్ గా బీఈడి చేసామండి, అవునా? అయితే స్కూల్లో ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో మేము ట్రైన్డ్, అన్ని విషయాల్లో ట్రైన్డ్ అయి ఉన్నాం. కొన్నిసార్లు ఆ స్కూల్ కానీ కాలేజ్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళు అనేవాళ్ళు, మానేస్తే మానేయండి సార్ మీరు, అప్పట్లో మాకు ఇచ్చే శాలరీ కొద్దిగా, ఈ శాలరీకి 2 స్టాఫ్ని పెట్టుకుంటాననేవాడు. ఎంతమందిని? 2 టీచర్ని. ఎవరా 2? ఆ 10th క్లాస్ వాళ్ళు అనమాట, ఇంటర్మీడియట్ వాళ్ళు పెట్టుకుంటాననేవాడు. వాళ్ళు వచ్చి ముందు మాత్రం భలే చెప్పేవాళ్ళు. ఇంటికాడ అమ్మ అనొద్దు, మమ్మీ అను కొమ్మి అను అని ఇంగ్లీష్, ఎప్పుడే ఇంగ్లీష్ కాన్వెంట్లో దాంట్లోంచి చదువుకొని వస్తారు కదా 10th ఇంటర్మీడియట్. వాళ్ళు వచ్చేసి టీచింగ్ స్కిల్స్ తెలవకపోయినా మమ్మీ కొమ్మి అనేది నేర్పి ఇంటికి పంపితే వాళ్ళ పేరెంట్స్ అంటారు, అబ్బబ్బబ్బా ఇప్పుడు భలే రాస్తున్నారు మా వాళ్ళు. ఇక్కడ టీచింగ్ స్కిల్ ఎరిగిన వాడు కంటే డూప్లికేట్ వాళ్ళకి ఎక్కువ చాలు. ఇక అర్థమైందా? ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు హైదరాబాద్, వాడు చదివింది స్కూల్ క్లాస్ అంటే తమిళ్ ఏమంటారు? ఏమన్నారు? వదుప ఓకే సరే, ఏదో నువ్వు పక్కా తెలుగు చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఓకే, ఇక్కడ 10వ తరగతి చదివి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడతాడండి. మావాడే ఒకడు ఉన్నాడు, చాలా బాగా మాట్లాడతాడు. ఇదిగో వీళ్ళందరూ గ్రాడ్యుయేషన్ అయింది కదా, వీళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిన శాలరీ కంటే ఎక్కువ శాలరీ తెస్తాడండి. నీకు అర్థమైందా? ఏమనంటే ఎక్స్పీరియన్స్ బాబాయ్, నాకు 10లో 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మరి నువ్వేం చదువు అడగొద్దు. అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఏమి ఇస్తావు అని అంటే, నేను ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తా. ఏమిస్తాడంట? మరి డిగ్రీ లేదంటే సీనియారిటీ చూసేవాడిని సారా, అలాగని చెప్పి ముందంటే వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా, కంపెనీలో ఇతన్ని చదువుకున్నోడిని పెడతారంట. పెడితే ఈ చదువుకున్నోడికి అనుభవం లేదు కదా, సర్టిఫికెట్లు అయితే ఉన్నాయి కానీ ఏం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. వీడు రోజుకు 34 తప్పులు చేస్తాడండి చదువుకున్నవాడు. అప్పుడు 10వ తరగతి వాడికి నీకు ఇంక్రిమెంట్ ఇస్తా, నీ పని కూడా నువ్వే చూసుకోపో. ప్రియరా, నీకు ఇక్కడ గమనిస్తే ఒరిజినలే, కానీ ఏ నాటికైనా డూప్లికేటే. ఇప్పుడు డూప్లికేట్కి ఎక్కువ డబ్బులు వచ్చినా ఒరిజినలే. మీకు అర్థమైందా? కానీ ఇప్పుడు నేను చూసే విషయాలన్నిటిలో ఒరిజినల్ కంటే డూప్లికేట్ ఎక్కువ నడుస్తున్నాయి కంపెనీ. సేమ్ కాల్ సెంటర్ పూణేలో, వాడు ఇంటర్మీడియట్ చదివాడు, 50,000 శాలరీ తెస్తున్నాడు అండి, 50,000 పర్ మంత్. ఎంత?
ఇంకొకడు ఉన్నాడు, వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ పాస్ అవ్వడం నాకు తెలీదు. వాడు ఈ మధ్య ఆఫ్రికా వెళ్ళొచ్చాడండి ట్రిప్ లో. ఇప్పుడు నువ్వు ఎలా అంటే ఏం లేదు తాత ఎక్స్పీరియన్స్ అంటున్నాడు, మనవాడు అవుతాడులే. మీరు గమనించారా? కాబట్టి పిల్లరా మీరు గమనించాలి, పూణేలో వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. వాళ్ళ లాంగ్వేజ్ మరాఠీ మాట్లాడతారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. వాళ్ళు వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కూడా వెళ్ళి ట్రిప్పులకి వెళ్ళి వస్తున్నారండి, ఎక్కువ డబ్బులు వస్తాయంట. విన్నారా? సో ప్రేయరా నేను అనేది ఏంటంటే ప్రపంచమంతా డూప్లికేట్ నడుస్తుంది, కానీ మనం ఒరిజినల్ దాని మీద మనం పెట్టుబడి పెట్టాలి. హల్లెలూయా, నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఒకవేళ పొరపాటున నీ పెట్టుబడి అంతా డూప్లికేట్ మీద పెట్టామనుకో, ఆ తర్వాత ఏమవుతుంది నీకు? ఇప్పుడు నేను చదివేటప్పుడు మాకు కొద్ది గొప్ప నాన్నకి జాబు పొలం ఉన్నాయి కాబట్టి ఒక డూప్లికేట్ వాడు వచ్చాడండి. వాడు వచ్చి ఆ రోజుల్లో అంటే ఇప్పుడు 15,000 20,000 అనుకోండి అన్నాడు. తమ్ముడు నువ్వేం చదువుతున్నా అన్నాడు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నీకు డిగ్రీ అయిపోయే లోపల నేను కోటీశ్వరిని చేస్తానన్నాడంట. ఎప్పుడు చెప్పండి ప్రతాప్? డిగ్రీ అయిపోయే లోపల అంటే ఇంక 1 year తర్వాత నువ్వు ఇంటికి మీ నాన్న దగ్గరికి నువ్వు కారు వేసుకొని వెళ్ళి, ఇప్పుడు మీ నాన్నని మీరు ఆటల మీద వీటి మీద తిప్పుతున్నారు కాదు, నువ్వు సొంత కారులో మీ నాన్నని తిప్పాలని నీకు ఆశ లేదా అన్నాడు. నాకు ఉందన్న. అయితే 15,000 15 తీసుకురా అన్నాడు డబ్బులు. ఎంత? నువ్వు దాన్ని కనుక పెట్టుబడి పెడితే నెక్స్ట్ మంత్ కల్లా నీకు ఇంత వస్తుంది, ఆ తర్వాత మంత్ కల్లా అంత వస్తుంది. నువ్వు ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోయే లోపల నువ్వు అసలు కారులో తిరుగుతావు అన్నాడండి. ఇంకా నేను గాల్లో తిరుగుతావన్నా, హెలికాప్టర్ కొంటావు. ఆ తర్వాత డబ్బులు ఇచ్చా, వాడు చెప్పినట్టుగా 2-3 జాయిన్ చేశా. అయ్యా విన్నారా? అయితే పిల్లరా ఆ తర్వాత వాడు లేడు, వాడు కంపెనీ లేదు, డబ్బులు లేదు. మా నాన్న అంటాడు ఆ డబ్బులు తే అంటాడు. ఏమంటాడు? నేనంటాను కారు వస్తుంది అన్నావు, మేడ వస్తుంది అన్నావు, నాకు అసలు కారు వద్దు మేడొద్దు, నా డబ్బులు నాకు ఏ అంటున్నాడు మా నాన్న. వాడికి ఫోన్ చేస్తే ఇంక ఫోన్ పనిచేయదు. ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్లు అండి, ఇక ఫోను లేదు, వాడు లేడు. అంటే ఏంటి, మొత్తం మీద డూబేసాడు అనమాట. కాబట్టి అప్పటి నుంచి నేను ఏ ఇన్సూరెన్స్లు కానీ ఏ కంపెనీల్లో కానీ దేని మీద అనవసరంగా ఏ పెట్టుబడి షార్ట్ కట్ లో గొప్పవాళ్ళం అయ్యే రూట్ ఎన్నడూ నేను వెళ్ళలేదు. ఎంతవరకు పని చేస్తామో అంతవరకు తెచ్చుకోవటం, అంతేనా? ఇప్పుడు మనం ఎంతవరకు వర్క్ చేస్తున్నామో అంతవరకు తెచ్చుకోవడం వరకే, ఇక వేరే ఆలోచనలు లేవు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు దీంట్లో కూడా చాలా మంది షార్ట్ కట్లు చెప్పేవాళ్ళు. తొలి దశలో సేవలో తొలి దశలో ఈ సేవ రూపంలో కూడా చాలా షార్ట్ కట్ మార్గాలు చెప్పేవాళ్ళు. అయ్యా మీరు వీళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళు ఫాలో అవ్వండి అంటే వర్తమానం రాకముందు ఎలా చేయండి అలా చేయండి, ఫలానాయన గొప్పోడు అంటే ఫలానాయన గొప్పోడు. ఐ డోంట్ వాంట్. నేను ఎన్నడూ కూడా అలాంటి ప్రలోభాలకు పడల, నిదానంగా ఇక్కడే ఉన్నాను. నేను షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించడం, షార్ట్ కట్ లో ఏదో చేయటం, షార్ట్ కట్ లో ఏదో చెప్పడం. ఒక ఆయన అన్నాడు, ఒక సంఘ శాఖ కాపరి చెప్తున్నాడు, భార్యాభర్తలు ఇద్దరు 4 ఏళ్లలో 8,000 మందిని విశ్వాసులను ఇచ్చాడంట దేవుడు. ఎంత అంటే సంవత్సరానికి 2,000 లెక్కన 4 సంవత్సరాల్లో 8,000. ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఈ చర్చికి పలానా పేరు పెట్టాము, ఈ 4 ఏళ్లలో 8,000 మంది వచ్చారంటే మేము ఇంకా 2-3 ఏళ్లలో 80,000 మందిని పట్టేటట్టుగా చేస్తాం దుర్మార్గులందరినీ. మీకు అర్థం కాలేదా? పొట్టు పనికిరాని వాళ్ళని, ఇదంతా ఏంటంటే మోసం. మళ్ళీ ఆయన అంటాడు ఈ పరిచర్యకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట? కోటీశ్వరులు అయిపోయారంట. ఈశ్వరులు మీకు అర్థం కావాలా? మాయల మరాఠీ వినారా? గారడి ప్రాస్పరిటీ మీదే ప్రజలను ప్రలోభ పెట్టేవాళ్ళు. కానీ ఈ జీవం ఏంటి? ఇతను అడిగింది ఏంటి? నిత్య భూమి మీద గొప్ప బతుకాని కాదు అడిగింది. ఏది అడిగాడు? ఇటర్నల్ లైఫ్. బాబు సని మీరు నమ్ముకుని దేన్ని దీన్ని? అదే మాయా, మేము ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్టుగా కొద్దిగా మా తాతయ్య ఒక్క బిల్డింగ్ పోగొడితే మేము ఎన్ని బిల్డింగ్లు కట్టాలా? చెప్పబెట్టాయా ప్రతాపు?
10 బిల్డింగ్లు. ఒక్క బిల్డింగ్ మా తాతయ్య కింద ఫ్లోర్ పై ఫ్లోర్ పోగొడితే నేను ఎన్ని ఫ్లోర్లు కట్టాలా? 11 ఫ్లోర్ల. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నో సార్, మీరు యేసు ప్రభుని నా దగ్గర ఇక్కడ వర్తమానం దగ్గరికి వచ్చి ఈ భూలోకంలో దేవుడు దీవిస్తాడనేది ఓకే, కానీ అదే పర్ఫెక్ట్ కాదు. దానికోసం అయితే విన్నారా, మీరు కేవలం దానికోసం అయితే ఎక్కడో పొరపాటు ఉన్నది. ఇక్కడ నేను బోధించేది రాప్చర్కి మిమ్మల్ని సిద్ధపరచడానికి శ్రేష్టమైన వర్తమానము. నా మాట అర్థమవుతుందా మీకు? ఏ వర్తమానం అమ్మా? మీరు శబ్దాలు చేయకండి. శ్రేష్టమైన వర్తమానము. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? అంటే దేనికోసం చెప్పాలి సన్ని? వాక్యం, అందరూ వాక్యం కోసమే, ప్రతి చర్చికి వాక్యం కోసమే. నిత్య జీవం. దేనికోసం? శ్రేష్టమైనది ఏంటి? చెప్పాలి. శ్రేష్టమైనది ఏంటి? నిత్య జీవం కోసం మనం పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ ధనికుడు, చాలా మంది ఈ లోకంలో చాలా మంది ఆ రోజుల్లో బిల్లీ గ్రాహం గారు కానీ, వారల్ రాబర్ట్ కానీ గొప్ప గొప్ప సంఘ శాఖల అధిపతులు ఉన్నారండి ఆ రోజుల్లో. నా మాట విన్నారా? ఈ ఏమంటారు, ఈ గడియ వర్తమానికుని దగ్గర ఆమె అయిన పరలోకములో నుండి దేవుడు సెలవిచ్చిన వర్తమానాన్ని బోధిస్తున్నప్పుడు, నా మాట విన్నారా, ఆ వర్తమానమును బోధిస్తున్నప్పుడు వాళ్ళనేవాళ్ళు దాన్ని వినొద్దు అన్నట్టుగా ఉండేదండి వాతావరణం. సంఘ శాఖలన్నీ కూడా దేన్ని విమర్శించారు? సరాసరి పరలోకములో నుండి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన నిత్య జీవపు ఓటను విడిచి, నా మాట విన్నారా, వారు దేన్ని విడిచారండి? నిత్య జీవాన్ని విడిచి దేని కొరకు ప్రలోభపడ్డారు? వాళ్ళు దేని కొరకు ప్రలోభపడ్డారు? ఒక తాత్కాలికమైనటువంటి లైఫ్. నాకు ఎవరైనా సాక్ష్యాలు చెప్పేటప్పుడు మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఈ విధంగా బాగుపడ్డాం, ఆ విధంగా బాగుపడ్డాం అని అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. నువ్వు వాక్యములో ఎదగాల, సత్యములో ఎదగాల. విన్నారా? పరలోక రాజ్యము యొక్క ఆ మర్మములను మీరు గ్రహించగలగాల. ఈ గడియ వర్తమానము యొక్క విశిష్టతను మీరు తెలుసుకున్నట్లయితే అది నిజమైన సంతోషం. ఆమేన్. అంతేగాని ఈ ప్రాస్పరిటీ సంఘాలలాగా, అయ్యా వినండి, ఇటు పిల్లలు అటు చూడండి, వాళ్ళు చూసుకుంటారు, ఇటు. కాబట్టి ఈ అభివృద్ధి లోకపరమైన ఈ డెవలప్మెంట్ కోసం, లోకపరమైన వాటి కోసం, వీటి కోసం కాదు. ఒకవేళ వాటి కోసం మీరు ఆశపడినట్లయితే విన్నారా, అది తప్పు, అది తప్పుడు ప్రేరేపణ. నా మాట విన్నారా? అదేమై ఉన్నదండి? అది తప్పుడు ప్రేరేపణ. ఒకవేళ ఈ లోక ఈవుల కోసమే అయితే అది తప్పైనదిగా ఉంటది, కానీ నిత్య జీవాన్ని చేపట్టడానికైతే అది సరైనదిగా ఉంటుంది. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? ఇదిగో ఇప్పుడు ఈ హల్లెలూయా అంటుంది, ఏమి నడవటానికి కాళ్ళు లేవు, చేతుల్లో. వినారా? వాళ్ళు మనవాళ్ళకి చెప్పుద్దంట బంధుకి, నువ్వు తాత అంతటోడు అవ్వాలరా, తాత అన్ని పోగొట్టుకున్నాడు, నువ్వు తాత తలను దన్నాలా. ఎవరిని దన్నాలా? తలను దన్నాలా, మోకాలను దన్నాలా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లులైనా, ఇక్కడ నేను ఇవాళ క్రీస్తునకు ఒక ఖైదీ కనుక బోధించి ఉంటుంటే, మోషేకు తన తల్లి ఏమి నేర్పిందో తెలుసా? నాయనా, నువ్వు ఐగుప్తు ధనమును ఆశించగా దేన్ని ఆశించాలా? నిత్య జీవాన్ని చేపట్టు. సరైన దాన్ని పట్టుకోని నేర్పింది అమ్రాము యోకేబేదులు. నా మాట విన్నారా? వారు శ్రేష్టమైన తల్లిదండ్రులై ఉన్నారు. విన్నారా? ఇప్పుడు మన వాళ్ళు అంటారు, ఇప్పుడు ప్రశాంతి అనుకుంటది జెన్య డాక్టర్ లాగా ఉంది, డాక్టర్ అయితే బాగుంటది. వెరీ గుడ్. అంతకంటే ముఖ్యంగా నీతిని కాపాడుకోవాలి. మా తల్లి నాకు అదే నేర్పిందండి. అసలు వెండి బంగారాల మీద ఆశ నాకు నేర్పలేదు. ఆమె అన్నట్టుగానే ఇవన్నీ పోతాయి కానీ దేవుడు ఉంటాడని చెప్పింది.
ఈ రోజు బీ స్టిల్. నా హృదయంలో అదే ఉందండి. ఆమె ఏదైతే నాకు నేర్పిందో, నా మాట అర్థమవుతుందా? ఏదైతే నేర్పిందో అదే పట్టుకున్నాను నేను ఈరోజు. సహజంగా మనకున్న లక్షణం ఏంటి? గొప్పవాళ్ళం అయిపోవాలనుకుంటాం. సహజంగా మనకున్నటువంటి లక్షణం ఏంటి? కారు లేనివాడు కారులో తిరగాలనుకుంటాం, బిల్డింగ్ లేనివాడు బిల్డింగ్ లో ఉండాలనుకుంటాం, విమానం ఎక్కేవాడు మనం విమానం ఎక్కాలనుకుంటాం, రాకెట్ లో తిరగాలనుకుంటాం, లేకపోతే ఏదేదో ఆశలు కలిగి ఉంటాం మనం. నా మాట అర్థమవుతుందా? పిల్లరా, మనము ఈ భూలోక ఆశలను గురించి చెప్పేది కాదు వర్తమానము. వర్తమానము రాప్చర్ను గురించి నీకు బోధిస్తుంది. అంటే ఒక్క క్షణంలో, కనురెప్పపాటులో మనం ట్రాన్స్ఫార్మ్ అయి ఎత్తబడేటప్పుడు, అప్పుడు సన్నీ అంటాడు, మా తాత ఇల్లు ఉంది, ఆ ఇంటి కోసం ఒక 10 రోజులు ఉండమంటావా అంటే, అంత్యక్రీస్తు యొక్క పాలనలో ఉండి నరకం ఉండరా అంటాడు. తీర్తే నరకంలోకి, అంతే కదా? నా మాట అర్థం కాలేదా? కలిగి ఉన్నవేవి మనది కాదని ఎంచుకోవాలి. కూర్చుకోవడం కంటే కొన్నిటిని విడిచిపెట్టడానికి సిద్ధపడాలండి. ఆమె ఇప్పుడు దేవునిని, సిరిని ఒకేసారి మనం ప్రేమించలేము. ఒకడు దేవునికిని సిరికిని దాసుడు కాలేడు. ఏదో ఒకటి విడిచి నిత్య జీవాన్ని చేపట్టాలి. ఆమె నా మాట విన్నారా? కాబట్టి బైబిల్లో ప్రవక్త నోవాహు గురించి చెప్పాడండి. నోవాహు శ్రేష్టమైన దాని మీద పెట్టుబడి పెట్టాడు. నా మాట విన్నారా? నోవాహు దేని మీద పెట్టాడు? మరి 120 సంవత్సరాల్లో జలప్రళయం రాబోతుంది. నా మాట విన్నారా? స్పష్టమైన స్వరాన్ని దేవుని యొద్ద నుండి విన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అతడు ఏం చేశాడు? దేవుడు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? నీవు వెళ్ళి చితిసారకపు మ్రానుతో నీ ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధపరుచుకో. ఒకవేళ ఎవరైనా అందులోకి వచ్చినట్లయితే చేర్చుకో. దాని ప్లానింగ్ చెప్పాడు. ఏ చెక్క వాడాలి? చితిసారకపు మ్రాణం. లోకం దృష్టిలో అది అల్పమైనది. నా మాట విన్నారా? అలాగే దానికి లోపట వెలుపట కీలు పోయమన్నాడు. వెళ్ళి సముద్రం వారిని కట్టమనలేదు, కొండ మీద కట్టమన్నాడు. ఎవరైనా నిన్ను గనుక అడిగారనుకో, ఈ కొండ మీద కడుతున్నావేంటి? ఒకవేళ 120 సంవత్సరాల్లో ఈ కొండంత ఎత్తునకు జలములు రాకపోతే ఏంటి కథ అంటే, లేదు జలాలు ఈ కొండ దగ్గరికే వస్తాయి, నేను కిందికి వెళ్ళాల్సిన పని లేదు. నేను ఒకటే చెప్తున్నా, నేను చెప్పిన వాగ్దానాల విషయంలో నాకు డౌట్ లేదు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో డౌట్ లేదు. నేను చెప్పే బోధ విషయంలో కూడా నాకు డౌట్ లేదండి. నా మాట విన్నారా? నేను ఏదైతే బోధిస్తున్నానో దాని విషయంలో నాకు డౌట్ లేదు. నేను ఏదైతే ప్రకటిస్తున్నానో దాని విషయంలో డౌట్ లేదు. ఏమే? కాబట్టి నాకు ఎలాంటి డౌట్ లేదు. దాని మీద పెట్టుబడి పెట్టడంలో నాకు సందేహం లేదు. విన్నారా? నోవాహు సందేహించలేదు. నోవాహు సందేహించాడా? పెట్టుబడి పెట్టడానికి సందేహించాడా? శ్రేష్టమైన దాని మీద పెట్టుబడి పెట్టడానికి సందేహించాడా? ఈ రోజు ఈ లోకపరమైన పెట్టుబడుల విషయంలో మోసపోతే మరలా సంపాదించుకోవచ్చు. పరలోకపరమైన పెట్టుబడిలో కనుక నువ్వు మోసపోతే సంపాదించుకోవడం శూన్యము. నా మాట విన్నారా? నేను శ్రేష్టమైన దాన్ని చూశాను. నేను శ్రేష్టమైన దాన్ని చూశాను కనుక నా విశ్వాసమును నేను దాని మీద పెట్టుబడి పెట్టాను. ఓరల్ రాబర్ట్ ఇల్లు, అక్కడ ఉన్నటువంటి ఆనాటి గొప్ప సేవకులు ఇల్లు చాలా ఘనంగా ఉంది. ప్రవక్త బాధపడ్డాడు. దేవుడు అన్నాడు, నేనే నీకు భాగమై ఉన్నాను. అంత్యదినములలో ధనము కూర్చుకున్న వారికి శ్రమ. పిల్లరా, మన పెట్టుబడి సరైన దాని మీద పెట్టాలి. పిల్లరా, మా అమ్మ బంధువుల మీద పెట్టింది, మా నాన్న ఇంకొక దాని మీద పెట్టాడు. చివరికి వారి ఆపత్కాలంలో ఇటు బంధువులు లేరు, వాళ్ళు పెట్టుబడి పెట్టిన ఏ పెట్టుబడులు వారు మా కోసం ఇంత త్యాగం చేశారని చూడటానికి కూడా రాలా. నా మాట అర్థం కాలేదా? అన్నీ ఉన్నప్పుడు బోలెడు మంది వచ్చారు, ఐశ్వర్యం ఉన్నప్పుడు బోలెడు మంది వచ్చారు, ఆస్తులు ఉన్నప్పుడు బోలెడు మంది వచ్చారు. అంటే ఈ ప్రజలందరూ ఏదైతే ఉన్నదో, లోకంలో ఒక సామెత ఉంటుంది, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుతాయి.
నీ దగ్గర డబ్బులు ఉంటే 10,000 మంది చేస్తారు, నీ దగ్గర ఆస్తులు ఉంటే 10,000 మంది చేస్తారు, నీ దగ్గర ఘనత ఉంటే బంధువులందరూ కూడా మా జయమ్మ మా యేసేపు అంటారు. ఏది లేకపోతే యేసేపా ఉన్నాళ్ళే ఒక దూరం బంధువు, వాళ్ళ ఇంటి పేరు ఏంటి ఫలానా బంధువు ఒక ఆయన ఉండాలే, ఏడా లేక అటు చెన్నై అటు పడిపోయిందిలే. నా మాట విన్నారా? ఇప్పుడు కొంచెం పికప్ అయి నిలబడ్డారు అనుకో, ఏమంటారు మావాడు జయమ్మ మా వాళ్ళు కదా, మా బంధువు కదా, అంతేనా అంతేనా? కాబట్టి బిడ్డరా నేను చూశాను అన్ని లైఫ్ అంతా, నా లైఫ్ లో అన్ని చూశాను, అన్ని ఉన్నప్పుడు చూశాను, కలిమిలో చూశాను, లేమిలో చూశాను, ఉన్నత దశలో చూశాను, దీన దశలో చూశాను, ప్రతి దశలో మానవుల యొక్క మనస్తత్వాలు చూశాను. కనుక నా పెట్టుబడి దేవుని మీద నేను ఎందుకు అనుకుంటున్నాను తెలుసా? అన్నిటికంటే విలువైన నా లైఫ్ ను పెట్టుబడి పెట్టాను, నా ధనమును పెట్టుబడి పెట్టాను, పోయిన ఆస్తులు పోగా మిగిలిన వాటిని దేవుని వాక్యం మీద పెట్టుబడి పెట్టాను. ఆమె అలాగని పిల్లలకు వివాహాలు ఆయనే చేసుకున్నాడు, అన్ని కార్యాలు ఆయనే చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఏదో లేదని నేను ఫీల్ అవ్వట్లేదు. నా పెట్టుబడి నేను దేని మీద అయితే పెట్టానో ఒకానొక దినాన్ని నేను అక్కడ ఉంటానని నమ్మాను. దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయినాడు. అటు పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడంట. దేవునికి స్తోత్రం. నా మాట అర్థం చేసుకోవాలి. నేను అన్ని చెప్పట్లా, శ్రేష్టమైన పెట్టుబడి ఏదో దాని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఉన్నతమైన పెట్టుబడి ఏదో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మనము అన్యాయపు సిరి వలన కొన్ని స్నేహితులను మనం కొన్ని ఆత్మలను సంపాదించుకోవాలి. ఆ పిల్లలు చూడండి వచ్చి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి. మీరు బయట ఆడుకోండి, బయటకు వెళ్ళి ఆడుకోండి. ఓకే, అక్కడ నిలబడండి బయట, మళ్ళా ఈ ఉంటాయి కొందరు బయట చూసుకోండి. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. మనము మన పెట్టుబడి, నా మాట అర్థం అవుతుందా? ఇప్పుడు నా ఇంటికి పోను ఏదైనా మిగిలింది అనుకో, మళ్ళా దాన్ని తిరిగి నేను సేవ మీదే పెడతామంట. మళ్ళా ఏదైనా మిగిలిందనుకో మళ్ళా తిరిగి, ఇప్పుడు నాకు పర్సనల్ గా ఏదైనా ఉపయోగపడుద్దనే దాని గురించి నేను ఆలోచించను, కానీ దేవుని పనిలో నేను ఉన్నప్పుడు దానికి ఎలా ఉపయోగపడుతుందో అది నేను ఉపయోగిస్తాను. పిల్లరా ఒకవేళ దేవుడు ఇల్లు ఇచ్చాడు అనుకో తీసుకుంటాను, ఇంకోటి ఏదైనా ఇచ్చాడు ఆయన ఇస్తే తీసుకుంటాను, కానీ ఆయన నేను బలవంత పెట్టను. నేను ఆయనలో ఉంటే, ఆయన నాలో ఉంటే నాకేది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన నాకు కలిగినవి తీయించిన దేవునికి నాకు ఏది లేదో అది ఇవ్వటం ఆయనకి తెలియదా? నేను చెప్పేది అర్థం కాలేదా? ఇప్పుడు నోవాహు తన పనులన్నీ అలా నిలుపుకొని తన వ్యవసాయ క్షేత్రాలు అలా వదిలేసి సమస్తమును విడిచిపెట్టి దేవుని మాటను నమ్మి తన భార్య పిల్లలతో సహా 120 సంవత్సరాలు ఏ వాడనైతే నిర్మించారో ఆ వాడ ద్వారా వారు రక్షణ పొందారు. ఏది నిజమైన పెట్టుబడి? నా మాట విన్నారా? తాను ఏదైతే నమ్మి పెట్టుబడి పెట్టాడో ఆ పెట్టుబడి ద్వారా అతడు రక్షణ పొందాడండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే సాధ్యమైనంత వరకు త్వరగా మొత్తం ఆ సబ్జెక్ట్ సింపుల్ గా మీకు అర్థం అవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా మాట విన్నారా? కాబట్టి లోతు సొదొమ గొమొర్ర కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఇప్పుడు అబ్రహాముతో ఉండి వాగ్దాన ఫలమును పొందుకునేటానికి బదులుగా తాత్కాలికమైన దాన్ని కోరుకున్నాడు. దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయినాడు. పునాదులు కలిగిన పట్టణం కోసం అబ్రహాము వెళ్తే తాత్కాలికమైన దాని మీద పెట్టుబడి పెట్టి చివరికి బూడిద మిగిలింది, ఒక భ్రష్టమైన కుటుంబముగా మిగిలింది. వినారా? కాబట్టి ఈ లోకపరమైన సేవకులు, ఈ సంఘాలు వారు ఏర్పాటు చేసి వాళ్ళు ఏమన్నారు, మా సంఘానికి వస్తే మీరు దీవించబడతారు. నిజంగా సేవకుడి ఇల్లు బాగుంటాయా? విశ్వాసుల ఇల్లు బాగుంటాయా? పట్టణాల్లో నేను చూస్తూ ఉంటా, సేవకుడి ఇల్లు ఎలా ఉంటుంది? డూప్లెక్స్ ఇంట్లో ఉంటారు వాళ్ళు, అవునా? విశ్వాసుల ఇల్లు ఎలా ఉంటాయి? పూరు గుడిసెల్లో ఉంటారు. పూరు గుడిసెల దగ్గరికి మాత్రం, నా మాట విన్నారా, ఎవరు పంపుతారు? బాబు
ఆ చిన్న సేవకుడిని వెళ్ళమనండి, ఆ చిన్న సేవకుడిని వెళ్ళమనండి. నా మాట విన్నారా? ఆ గుడిసెలో ఏది జరిగినా ఎవరు వెళ్ళాలా? చిన్న సేవకులు వెళ్ళి ఆ కేక్, పుట్టినరోజు అయితే కేకో, సచిన రోజు అయితే సమాధి పెట్టో, 2 అగరొత్తులో అవి ఇవి తీసుకెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ కన్నీరు తుడుస్తారు అంతే. ప్రధాన సేవకుడు దాన్ని పట్టించుకోడు. అదే ఒక కోటీశ్వరుడు కొడుకు పెళ్ళి అనుకోండి, A to Z వర్క్ ఎవరు చేస్తారు? పాస్టర్ అమ్మ, పాస్టరు యమాబిజీగా ఉంటారు. ఈరోజు సంఘ శాఖల తర్వాత దేవుడేరుగా ఈరోజు వర్తమాన సేవకుల్లో చాలా ధనులైన వారు చేసే పనులు కూడా అవే. దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడని ప్రభు పేరట ఇది పిలుచున్న మీకు హెచ్చరిక చేస్తున్నాను. విన్నారా? కాబట్టి మనకు ఆత్మలు ముఖ్యం కానీ ఆత్మల వెనకాల ఉన్న ఆస్తులు ముఖ్యం కాదు. ఏనా? అదేనా? నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు ముఖ్యం మనకి. అరే వారు ఈ వర్తమానం వింటారు, వారు ముఖ్యమా? వారి వెనకాల ఉన్న ఆస్తులు ముఖ్యమా? ఎవరు ఏం కావాలా? అయితే ఈ సంఘ శాఖలో నామకార్థ క్రైస్తవులకి ఎవరు ముఖ్యమండి? వారి వెనకాల ఉన్న ప్రాపర్టీ ముఖ్యం. విన్నారా? కాబట్టి ప్రవక్త అంటాడు, ఈ తప్పుడు సంఘాలు, తప్పుడు సిద్ధాంతముల మీద కట్టబడిన సంఘాలు, వారు భూమి మీద క్షేమం కొరకు, ఈ లోక మహిమల కొరకు, ఈ లోకమే గొప్పదని భావించే స్థితి కొరకు వారు ఏర్పాటు చేసుకున్న సంఘములో నీ విశ్వాసాన్ని పెట్టుబడి పెడితే, నీ ధనాన్ని వృధా చేస్తే చివరికి నీకు మిగిలేది ఈ కాబోలు. అనగా అక్కడ ఏ ప్రభావమో ఉండదు, నీకు నిత్య జీవం కూడా దొరకదు. అతి శ్రేష్టమైనది, జీవము గలది, నిత్య జీవాన్ని ఇచ్చేది ఏది శ్రేష్టమైనదో, ఏది యోగ్యమైనదో, ఏది ఘనమైనదో దాని మీద మనం పెట్టుబడి పెట్టాలి. ఆమేన్. ఇప్పుడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అని వారు, ఆమేన్, వీళ్ళు హెబ్రీ బాలురు, వాళ్ళు ఉద్యోగస్తులే. విన్నారా? అయితే ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి, వారు పెట్టుబడి దేని మీద పెట్టారు? వారి విశ్వాసం దేని మీద పెట్టారు? దేవుని మీద పెట్టారు. వాళ్ళు బానిసలుగా ఉన్న, రాజు కొలువులో పనిచేస్తున్న పరలోక రాజు మీద విశ్వాసం పెట్టారు. వారి విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు, దానియేలును సింహాల బోన్లకు తోసినప్పుడు, ఏమే వారు పెట్టిన పెట్టుబడి ఒరిజినల్ గనుక సింహాల బోన్ల నుండి తప్పించబడి రాజు కూడా కనపరిచే స్థానంలోకి వెళ్ళారు. అంటే ఏది యోగ్యమైనదో దాని మీద మనం పెట్టుబడి పెట్టాలి. ప్రవక్త అంటాడు లూకా 24:49 ప్రకారం, మీరు పై నుండి శక్తి పొందు వరకు పతనములో నిలిచి ఉండండి. మనకి ఏది నిజమైన పెట్టుబడి? పైకి భక్త లేకపోతే శక్త? భక్త, శక్త, అంతేనా? చాలా మంది అంచె దినాలు ఎలా ఉన్నారు? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉంటున్నారు. అంటే వీళ్ళ పెట్టుబడి దేని మీద ఉంది? తాత్కాలికం, తాత్కాలికం, తుచ్చమైనవి, క్షణికమైనవి, అంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటి మీద పెట్టుబడులు. చివరికి ఆ పునరుద్ధానంలో లేచే టైం వచ్చేటప్పటికి డూప్లికేట్ వాటి మీద పెట్టుబడి పెట్టిన వారు దేవుని స్వరం విని లేవరు. ఎందుకు లేవరు? వారు సరైన దాని మీద పెట్టుబడి పెట్టలేదు. పిల్లరా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మేము నమ్మిన వారిని ఎరుగుతామన్నారు. వాళ్ళు పెట్టుబడి బ్రహ్మాండంగా ఉంది. దేవుని స్తోత్రం. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నీ యొక్క భూ సంబంధమైన దేనికి కూడా, ఏ ప్రతిమకు కూడా, ఏ డబ్బుకు కూడా, ఏ లోకాధికారములకు కూడా, ఏ లోకాశులకు కూడా మేము మొక్కము. ఏనా? నా మాట విన్నారా? వాటికి మేము మొక్కము. దేవునికి స్తుతి.
నా మాట అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందమ్మా? అంటే వాళ్ళు శ్రేష్టమైన దాని మీద పెట్టుబడి పెట్టినప్పుడు, ఆపద వచ్చినప్పుడు అగ్నిగుండంలో నుండి వాళ్ళు బయటికి రాగలిగారా లేదా? దేవునికి స్తోత్రం. మండుచున్న అగ్నిగుండంలో నుండి వారు నమ్ముకున్న దేవుడు వారిని కాపాడాడా లేదా? కాపాడాడు. కాబట్టి ఈ రోజు వరకు సాక్ష్యంగా ఇక్కడ మనం చదువుతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం విలువలేదైతే, నీ ఆపత్కాలంలో, నీ వ్యాధుల్లో, నీకు ఇబ్బందుల్లో, నీ కరువుల్లో, నీ శ్రమలో నీవు నమ్మిన నీ దేవుడు నీకు సహాయం చేయకపోతే, నీ విశ్వాసం అనే పెట్టుబడి నువ్వు ఎక్కడ పెట్టావు? నీ పెట్టుబడి అక్కడ పెట్టడం వల్ల ఏం లాభం? నోవాహు తనను తాను కుటుంబాన్ని రక్షించుకున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండం నుండి కాపాడబడ్డాడు. దానియేలు సింహాల బోధ నుండి బయటికి రాగలిగాడు. పౌలు దేని మీద అయితే పెట్టుబడి పెట్టాడో ఆయన నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉందని చెప్పాడు. ఇంకేమన్నాడు తెలుసా? ఏవేవి లాభకరములో క్రీస్తు నిమిత్తం సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నానని అతడు ధైర్యంగా సవాలు చేశాడంటే అతని పెట్టుబడి ఎంత విలువైంది కాకపోతే దాని మీద పెట్టుబడి పెట్టాడు. నీ కాలాన్ని, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ ఆయుష్ని, నీ ఆరోగ్యాన్ని, నీ అతడు యవనస్తుడు కాలము, వయస్సు, ధనవంతుడు, అతని డబ్బు, అధికారి, అతడికున్న హోదా, సమస్తాన్ని విడిచి నిత్య జీవాన్ని పట్టుకోవలసిన వాడు దాన్ని పట్టుకొని ఆగిపోయి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ధనవంతుడు అంటాడు, ఈ అగ్నిగుండములో నేను యాతన పడుతున్నాను కనుక ఇదిగో నాకు ఇంకా 9 సహోదరులు ఉన్నారు. అవునా? వారు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. కాబట్టి వారికి చచ్చిపోయినోడు ఒకటి వెళ్ళి వాళ్ళకి బోధించినట్లయితే, ఆమేన్. చచ్చిపోయినోడు బోధిస్తే ఉంటారా? ఇప్పుడు మీరు సాయంకాలం ప్రార్థనకు రండి అమ్మా నేను చెప్పాను, ఓకేనా? మీరు ప్రార్థనకు వచ్చారు, బట్ తలుపులన్నీ వేసున్నాయి. వేసుంటే కిటికీలోంచి నేను వచ్చి యశోద బైబిల్ తీ అన్నాను అనుకో, ఏం చేస్తావు? దూరటానికి కిటికీలో దూరలేవు. తలుపులు పగల కొట్టుకుని వీళ్ళందరూ తొక్కుని పారిపోతాం. నేను చెప్పేది అర్థం కాలేదా? పురేరా ఆత్మలో వచ్చి బోధిస్తే మనిషి సంగతి ఏంటి అని అంటున్నాను నేను. వాక్యము శరీరధారి అయి మనతో మాట్లాడింది. ఆమె సత్శరీరుడిగా మన మధ్యకు వచ్చి మనలో ఒకడై ఆయన మాట్లాడాడు. మన వల్ల శ్రమ అనుభవించాడు, శోధన అనుభవించాడు. మన వల్ల అన్ని విషయాల్లో శోధించబడి విశ్వాసమునైన కాపాడుకొని తండ్రి చిత్తము నెరవేర్చాడు. దేవుడి పిల్లలమైన మనం అవతల గట్టుకు వెళ్ళాక అక్కడ మళ్ళా పశ్చాత్తాపడి మరొక అవకాశం ఉంటే బాగుండి అనేదానికంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఏది విలువైందో కనుగొని, ఏ వర్తమానం సత్యమో కనుగొని, ఏది నీతి గలదో కనుగొని, ఏది ఘనమైనదో కనుగొని, ఏది నిజమైన నిత్య జీవమో కనుగొని, ఏ బోధ ద్వారా మనం సర్వసత్యాన్ని ఎరుగుతామో కనుగొని అక్కడ మన సమయాన్ని, అక్కడ మన ధనాన్ని, అక్కడ మన విశ్వాసాన్ని, అక్కడ మన నమ్మకాన్ని, అక్కడ మనం పొందే బాప్తిజమం, అక్కడ మనం పొందే వాక్య శుద్ధీకరణ, అక్కడ కనుక నువ్వు నిలిచినట్లయితే పరిశుద్ధాత్మ నిన్ను ముద్రిస్తుంది. మనం దేనికోసం పరిగెత్తాలా? పైనుండి శక్తి కోసం వెళ్ళాలా? ఆ 12 మంది అపోస్తులు 120 మంది మేడగదిలోకి ఎందుకు వెళ్ళారు? పైనుండి శక్తి పొందుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు చిన్న మాట చెప్పి ముగిచేస్తా. పేతురు ఉన్నాడండి. పేతురు మంచి జాలరి అంటే చేపలు పట్టే వేటగా. వాళ్ళ తండ్రి అయినటువంటి, వినరా, వాళ్ళ తండ్రి చాలా పేరుగాంచిన జాలర్ల కుటుంబానికి చెందినవారండి. నేను ఒక హిస్టారికల్ బుక్ లో చదివితే వీళ్ళ కుటుంబంలో నుండి కైసరు అంటే ఆనాటి రాజుల ఇంటికి చేపలు వెళ్తాయంట. ధనికులే, నా మాట విన్నారా? అంటే గొప్పవారే. వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటది? చేపలు పట్టడం. ఒకరోజు చేపలు ట్రై చేశాడు, దొరకలా. యేసుప్రభు అడిగాడు, నీ ధోని నాకు ఇస్తావా అని. యేసుప్రభుకు ధోని ఇచ్చాడు. ఆ ధోనిలో నిలబడి అనేక మందికి ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. అనేక మంది వాక్యం విన్నారు.
ఆయన ధోనిలో ఉండి ఈయన చెప్తుంటే ఈయన కూడా ధోనికి ఆనుకొని వాక్యం విన్నాడు. ఏమే విన్న తర్వాత ఆ ధోని నువ్వు తీసుకొని ఇచ్చాడు. ఇచ్చాక అతడు ఖాళీగా దేవుడు ఎప్పుడు కూడా ఒక పని చేయించుకొని ఫ్రీగా వదలడు. మీరు దేవుని కోసం ఏది చేసినా ఆయన ఏదో ఒక దినాన దానికి 100 ప్రతిఫలం ఇస్తాడు. మీకు విషయం తెలుసా? చుట్టాలకు పట్టు చీర పెట్టడానికి సిగ్గుపడతారా? సిగ్గుపడరు. సిగ్గుపడతాం అంటే అవునయ్య గారు అన్నాడు. అది సిగ్గుపడి పెట్టవా ఏంటి? పెడతాం. కానీ అదే ఎస్పెషల్లీ దేవుని కొరకు అనేటప్పటికి ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పు, నిజం చెప్పు. ఇందాక మాట ఇప్పుడు వేసుకో. పెట్టం. అంశుడు పెట్టమంటున్నాడు ఘనంగా. కాబట్టి పిల్లరా, దేవుని కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం సందేహిస్తాం, ఏది ఒరిజినల్? పుట్టింటి పట్టు చీర ఒరిజినలా, పరలోక సంబంధమైన పెట్టుబడి ఒరిజినలా అని చెప్తాం. కానీ పెట్టుబడి పెట్టాను నా లైఫ్ని నేను పెట్టుబడి పెట్టాను. కానీ నాకు ఎన్నడూ కూడా సిగ్గుపడను. నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను పెట్టిన పెట్టుబడి నిమిత్తము నేను సిగ్గుపడను. హల్లెలూయా. ఈ ధైర్యం ఏంటి? ఎన్ని వ్యాధులు వచ్చినా, బలహీనతలు వచ్చినా, తొందరలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా అక్కడికక్కడికి సువార్త నిమిత్తం, అంటే నేను ఎప్పుడు కొత్త ప్లేసులకు వెళ్తాను. కొత్త ప్లేసులో పరిస్థితులు అన్ని అనుకూలించవు. కొన్నిసార్లు హోటల్ రూమ్ లో ఉండగలుగుతాను, కొన్నిసార్లు ఇల్లు కూడా హోటల్స్ కూడా ఉండవు అక్కడ. ఏమే మీరు గమనించారా? కొన్ని చోట్ల హోటల్ ఉండవు. ఒక చోట వెళ్ళాను, హుబ్లీ, కర్ణాటక ప్రాంతం. నేను అనుకున్నాను ఒక గొప్ప ఇంటికి తీసుకెళ్తున్నారులే అనుకున్నాను. బాబు ఏనండి దత తీసుకెళ్తే ఒక మూలకండి, చాలా మూలకి, నా మాట అర్థమవుతుందా? చాలా మూలకి తీసుకెళ్ళిపోయారు. సిటీ అంతా దాటేసాం. అర్థమవుతుంది నేను చెప్పేది? సిటీ అంతా దాటేసాం, చాలా మూలకి తీసుకెళ్లారు. చాలా మూలకి తీసుకెళ్ళిన తర్వాత ఒక చిన్న లోయలాగా ఉందండి కిందకి. పైన ఉంది రోడ్డు దిగి, అది కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని మెల్లిగా జారుకుంటే చేయి పట్టుకొని దిగాం కిందకి వెళ్ళాక వర్షం పడతా ఉంది, చిన్న చిన్న చెట్లు అయి ఉన్నాయి. వెళ్ళిన తర్వాత మంచిగా భోజనం పెట్టారు. అంటే చిన్న ఇల్లు అయినా మంచిగా భోజనం పెట్టారు. స్నానం చేయడానికి వెళ్ళమంటే లోపలికి వెళ్తే లోపల ఉంది కానీ బాత్రూమ్కి డోర్లు లేవు. మీకు అర్థమైందా? బాబు వేసేవు డోర్ లేదండి, బాత్రూమ్కి ఏం లేదు, డోర్ లేదు. అప్పుడు ఆ ఇంటి ఆయన అన్నాడు, మీరు అందరూ బయటకు పోండి, ఆ రోడ్డు మీద కూర్చో, వర్షం పడుతుంది పాపం. అయితే అక్కడ ఒక హిందూ దేవాలయం ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? దేవాలయం యొక్క షెడ్ పంచలో కూర్చున్నారు, కుర్చీలు తీసుకొని వెళ్ళి. అప్పుడు ఇంటికి తలుపేసేసి నన్ను స్నానం చేయమన్నారు. నేను అన్నాను, ఒకేసారి 1, 2 కూడా వెళ్ళిపోతాను అన్నానండి. అయ్యగారు అన్నారు, ఏం చెప్పండి అన్నాను. 1కే ఇక్కడ ఉంది, 2కి అయితే ఇక్కడ లేదు అన్నారు. మీకు అర్థం కాలేదా? సరే అని చెప్పి, అలా కాదయ్యా, నేను ఉదయాన్నే స్నానం ప్లస్ అన్ని కార్యక్రమాలు ముగించుకొని రావాలి కదా, లెక్క ప్రకారం అది అలవాటు నాకు అని అంటే, అలాగైతే పదరా అయ్యగారిని బయటకు తీసుకెళ్దాం అన్నాడు. మిగతా వాళ్ళు స్నానం చేయండి అన్నాడు. సరే బయటకు తీసుకెళ్దామని అంటే ఒక కర్ర పట్టుకున్నాడు. వినారా? పగలే టార్చ్ లైట్ పట్టుకున్నాడు. ఎప్పుడు రాత్రులుగా టార్చ్ లైట్ ఎప్పుడు వేయాలి? పగలే టార్చ్ లైట్ పట్టుకున్నాడు. అది కమ్యూనిటీ బాత్రూమ్స్ అన్నమాట. విన్నారా? దానికి తలుపు ఉండదు. విన్నారా? కాబట్టి అక్కడ మళ్ళీ నేనంటాను, టార్చ్ లైట్ ఎందుకనంటే పాములు వస్తాయి లోపల పైన కింద చూసుకొని, అలాంటి తలుపు తీసేలోకి లోపల పెద్ద భూత్ బంగళా, సగం పెంకు రాళ్ళనా వద్దని ఇలా ఊగుతుంది వర్షం పడతా ఉంటే. అది పడుద్దో ఏం పడుద్దో. కాబట్టి మళ్ళీ మధ్యలో అయ్యగారు అంటే తలుపు వేసుకోమన్నప్పుడు చీకటి అయిపోతుంది. అక్కడ ఏమండి లైట్ వేసుకొని కూర్చోండి అయ్యగారు అన్నాడు. ఏంటంటే లైట్ వేసుకొని కూర్చోపోతే ఏమొస్తాయంట? పాములు వస్తాయంట. ఆ మాట ఏంటి? ఏమొస్తుంది? పైకి చూస్తే పెంకు పడుతుంది, లోపలేమో ఏ పాము వస్తుందని భయము. మీకు అర్థమైందా? అదే కృపమ్మ వాళ్ళ కూతురు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారులే. విన్నారా? భయంకరమైన పొజిషన్ అండి అది. బయటకు వచ్చాక, అయ్యా ఏం కాలేదు కదా అన్నాడు.
పైనుంచి ఏదైనా పడటం కానీ, నా మాట విన్నారా, పైనుంచి ఏదైనా పడటం కానీ, కింద ఏదైనా పాము కనపడటం కానీ నీకేం లేదు కదా అన్నాడు. ఏం లేదులే దేవుని దయ వల్ల, దేవుని స్తోత్రం కలుగును కాక. నేను చెప్పేది అర్థమైందా? కాబట్టి దేవుని సేవ అంటే ఎత్తుపల్లారు, అంటే ఒక్కొక్క చోట సౌకర్యం ఉంటుంది, ఒక్కొక్క చోట సౌకర్యం ఉండదు. కాబట్టి అయినను అప్పుడు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించామా. ఆ తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిపోయినాక బెల్గాం పట్టణానికి వెళ్ళారు. ఒక మంచి భవనాన్ని వారు కట్టుకున్నారు, ఈరోజు సౌఖ్యంగా ఉన్నారు. నా మాట విన్నారా? కానీ వారికి మేము సువార్త ప్రకటించే ఆ దినాల్లో ఎంతో కష్టపడి లోపలికి వెళ్ళిపోయాము. ఒకసారి గోవా ప్రాంతానికి వెళ్ళామండి. ఎక్కడ? బెల్గాం నుండి గోవా. అది ఒక ఫారెస్ట్ ఏరియా, పైన కొండ మీద నుంచి లోపలికి లోయ కాడికి వెళ్తుందండి. నా మాట విన్నారా? అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే, ఇటు లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ పూర్తిగా ఫారెస్ట్ కమ్మేస్తుంది. లొకేషన్ చాలా బాగుంటది, చూసేటప్పటికి ఫారెస్ట్ కమ్మేస్తుంది అండి. కాబట్టి బస్సు అలాగ కిందకి వెళ్తా ఉంటుంది, బస్సు జర్నీ. ఆ లోపలికి వెళ్ళాక నేను అనుకున్నాను గోవా తీసుకెళ్తారు అనుకుంటే, గోవా దగ్గర అన్నారండి. గోవా దగ్గర అంటే ఎటు చూసిన హాస్పిటల్స్ లేవు. వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ అండి. అది ఒక ప్రాజెక్ట్ దగ్గర లాక్స్ ఉంటాయి, అంటే నీరు వదిలే లాక్లు, తూములు లాంటి. అక్కడ ఒక పురాణ బంగ్లాలు ఉంటాయి, అంటే క్వార్టర్స్ ఉంటాయి. ఆ పైనుంచి వచ్చే వాటర్ ని కిందకు వదిలేటటువంటి వృత్తి వాళ్ళది. ఇప్పుడు ఆ క్వార్టర్స్ లో పెట్టారు. అది కూడా సేమ్ పేరుకి ఏమనుకున్నా, గోవా వెళ్తున్నాం అనుకున్నా నేను. నా మాట విన్నారా? గోవా లేదు, పాలకోవా లేదు. మీకు అర్థమైందా? అయినా దేవుని వాక్యమా రాత్రి వేళ ఒక చిన్న షెడ్ లో రాత్రంతా వాక్యమైన. నాకు ఫుల్ టైఫాయిడ్, మలేరియా వచ్చింది, ఫుల్ ఫీవర్ అండి, చలితో వణుకుతా. టాబ్లెట్ అడిగా, టాబ్లెట్ అండి రేపు తెస్తానండి అన్నారు. టాబ్లెట్ రేపు అంటున్నారు ఏంటండి అని అంటే, లేదు సార్, అది 25 కిలోమీటర్లు వెళ్ళాలి టాబ్లెట్ తేవాలంటే. మా దగ్గర ఒకటి ఉంది చూడని, ఎక్స్పైర్డ్ అయిపోయిందా ఏమో, ఒక టాబ్లెట్ ఒకటి ఉంది చూడని ఒకటి ఇచ్చారు. అప్పుడు చూశాక నా బ్యాగులో కొద్దిగా గొప్ప టాబ్లెట్లు పెట్టుకుని వెళ్తాను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. నా మాట విన్నారా? కాబట్టి ఇందాక సంపత్ అంటే ఏదో ఊరు బయలుదేరి, అయ్యగారు కుండ పోతగా మోషన్స్ అవుతున్నాయి అన్నాడు. సంపత్ ఉన్నారా బాబు? తగ్గినాయా బాబు? సంపతో లేదు, ఒకవేళ బాత్రూంలో ఉండంటాడు బహుశా. పిల్లల జాగ్రత్త, కాన్ఫరెన్స్ కి వచ్చాడు ఈరోజు. ఉన్నారా సంపత్ గారు? ఓకే. కాబట్టి పిల్లల మీరు దయచేసి గమనించాలి, ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నా అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. మన సోదరుడు నాని అన్నాడంట, ఏముందిలేన్నా నువ్వు ఆటో ఎక్కి కూర్చొని ఇంకా మోషన్ రాదు, ఎక్క అన్నాడంట. ఊరుకోవాలి స్వామి, ఇలా చేస్తా నేను రానంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే జాగ్రత్తగా వినాలి. మనం దేని మీద పెట్టుబడి పెడతామో అది శ్రేష్టమైనదై ఉండాలి. ఇప్పుడు పేతురు తన నావను యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య చెప్పాడు, నువ్వు లోపలికి వెళ్ళి వల వేయమన్నాడు. ఆయన లోపలికి వెళ్ళి వల వేయమన్నప్పుడు ఆమె విస్తారమైన చేపలు కలిగాయి. నేను అంటాను కలిగాయి అంటే ఆయన సృష్టించాడు ఆమె. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ఆయన చెప్పాడో చెప్పగానే విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు పేతురు భయపడ్డాడు. అయ్యా ఏంటి సంగతి అన్నాడు. నువ్వు రా, నేను నిన్ను మనుషులను పట్టే జాలన్నగా చేస్తానన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? అతడు సమస్తమును విడిచిపెట్టేసి శ్రేష్టమైన దాని మీద పెట్టుబడి పెట్టాడు. అపోస్తులు శ్రేష్టమైన దాని మీద పెట్టుబడి పెట్టారు. ప్రవక్త శ్రేష్టమైన దాని మీద పెట్టుబడి పెట్టాడు. యోగ్యమైన సేవకులు శ్రేష్టమైన దాని మీద పెట్టుబడి పెట్టారు. దేనికి దేవుడు నిర్మాణకుడు శిల్పి ఉన్నాడు. పునాదులు కలిగిన పట్టణం కొరకు సమస్తమును విడిచి వచ్చి దాన్ని పొందుకున్నారు వాడు. అయితే నికోదేమన్నాడు? పెద్దలకు భయపడ్డాడు, ఇతరులకు భయపడ్డాడు, శ్రేష్టమైన దాన్ని కోరుకున్నాడు కానీ దాన్ని పొందుకోవటానికి అంగీకరించలేదు. అనేకులు యేసయ్య దగ్గరికి వచ్చారు, ఆయన ద్వారా ఏదో పొందుకోవాలనుకున్నారు కానీ పరలోక విషయాల దగ్గరికి వచ్చేలోకి విడిచిపెట్టడానికి ఇష్టపడలా. పౌలు గారు గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడై యవ్వనస్తుడై ఉండి తన కలిగినదంతా విడిచిపెట్టి క్రీస్తు కొరకు బ్రతుకుట అయితే క్రీస్తు, చావైతే లాభమని మంచి ఒప్పుకోలు చేసి వచ్చాడు. గొప్ప గొప్ప భక్తులు ఒప్పుకోలు చేసి వచ్చారు. చాలా మంది విడిచిపెట్టేశారు.
అక్కడ దాకా వచ్చి ఏసైనా అమ్మేశాడు యోధా. నా మాట విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలని చెప్పేది ఒకటే, శ్రేష్టమైన దాని మీద పెట్టుబడి పెట్టాలి, యోగ్యమైన దాని మీద పెట్టుబడి పెట్టాలి. వారు భూదిగంతముల వరకు వెళ్ళి సరైన పెట్టుబడి పెట్టారు కనుక సువార్తను ప్రకటించారు. కాబట్టి ఈరోజు డూప్లికేట్ సంఘాలు, నామకార్థ సంఘాలు, ప్రాస్పరిటీ సంఘాలు, లోకంలో అది ఇది ఇది అది అని ఏదో చేస్తామని మోసగించే సంఘాలు కాదు. ఒకరోజు ప్రభు రాకడము సమీపించినప్పుడు, రాత్రులు ఎత్తబడే గడియలోకి మనం వచ్చేసాం. కనురెప్ప పాటలు రూపాంతరం చెందుతాం. మృతులైన వారు సజీవులుగా లేస్తారు. మనం ఆయనతో కూడా విందులో ఉండాలని నమ్మిక కలిగి ఉన్నట్లయితే అసలైన వాక్యం మీద పెట్టుబడి పెట్టాలి. ఏది యోగ్యమైనదో, ఏది శాశ్వతమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఘనమైనదో దాని మీద మనం పెట్టుబడి పెడితే, ఈ రోజు వరకు కూడా నా ప్రతి పెట్టుబడి దేవుని వరకు పెట్టే దాంట్లో సందేహించను, సనగను, వనగను. ఎందుకంటే అది ఉత్తమమైనదని నేను కనుగొన్నాను. బంధువులు వచ్చారు పోయారు, లోకస్తులు వచ్చారు పోయారు, స్నేహితులు వచ్చారు పోయారు, డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారు పోయారు. ఏది లేకపోయినా మంచి స్నేహితునిగా నా వెన్నంటి ఉన్న యేసు తప్ప, బ్రతుకుట అయితే క్రీస్తని, చావైతే లాభమని చెప్పగలిగారు ఆ భక్తులు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. ఎలీషా తనకు కలిగినది విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. ఆ పొలాన్ని విడిచిపెట్టాడు, సమస్తమును విడిచిపెట్టాడు. నిజమైనది కనుగొంటే సమస్తాన్ని విడిచైనా హత్తుకున్నారు. కానీ ఈ యవనస్తుడు ఏం కోల్పోయాడో తెలుసా? శ్రేష్టమైన దాన్ని కోల్పోయాడు. ఈ రోజు లోక విషయాలతో దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు శ్రేష్టమైన వాటిని కోల్పోతున్నారు. కానీ అనేకులు వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని శ్రేష్టమైన దాన్ని కోరుకున్నారు. మన పెట్టుబడి ఎక్కడ పెట్టామో అక్కడ ఉంటాం. కానీ ఏది యోగ్యమైనదో మనం గ్రహించి పెట్టుబడి పెడితే, దానికోసం మనం ప్రయాస పడితే మనం అక్కడ ఉంటాము. అది గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, శ్రేష్టమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధాన దినంలో అతి శ్రేష్టమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీ బిడ్డలు వారి వారి గృహాలకు మరలా తిరిగి వెళ్ళాలి నాయన. ప్రభా, ఈ ఎండవేళ నాయనా ఈ శ్రేష్ఠ వాక్య భాగమును వారి గుండెల్లో మోసుకొని వెళ్ళుచుండగా వారి హృదయాలు మండులు గాక. కాన్ఫరెన్స్ లో ఉన్నవారు, అదే ప్రభా ఇది రికార్డ్ చేయబడి ఎంతమంది ఎందుకైతే వెళ్తుందో వారిలో కూడా ఈ వర్తమానం మండును గాక. ఏది యోగ్యమైనదో, ఏది శ్రేష్టమైనదో దాని మీద వారు పెట్టుబడి పెట్టుటకు సహాయం చేయండి ఆయన. అలాగే గత వారం మేము ధ్యానించినట్టుగా నీ వాక్యానికి మేము ఖైదీలుముగా ప్రభా, నీవు చెప్పిన చోట నీ మాట ప్రకారం కాకుండా మేము అడుగు వేయకుండా సహాయం చేయండి. అలాగే ప్రభా, ఎందు నిమిత్తమైతే మేము ఇక్కడ కూడి ఉన్నామో జ్ఞాపకం చేసుకో ప్రభా. బలహీనలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. రేపు 10వ తారీఖు నాయన కమ్యూనియన్ సర్వీస్ లో నాయన సాయంకాలం ఒక తమిళ్ సర్వీస్ ఉంటుండగా నాయన అక్కడ తర్జుమా చేయటానికి వచ్చి చిన్న మహేంద్రాన్ని కూడా దేవా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఈ ఇంటి యజమానుడు నాయన మాస్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో. వారి పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. చేరువచ్చినటువంటి నాయన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ పరిచర్య కొరకు నీ బిడ్డలు చేసిన ప్రతి త్యాగమును జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. అలాగే ఆగస్టు 15వ తారీఖు సాయంకాలం ఒక చిన్న కృతజ్ఞత బహిరంగ కూడిక ఉంటుండగా అందులో కూడా నాయన నీ కృప దయచేయి నాయన. అలాగే ప్రభా, ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. సెప్టెంబర్ 4 తరుపాడులో ఆయన జరిగే కూడికలో మీరు ఉండండి. అక్టోబర్ 7 మళ్ళా చెన్నైలో జరిగే కూడికలో మీరు ఉండండి ప్రభా. ఎక్కడెక్కడైతే ఏదైతే ముందుగా మీరు నిర్ణయించారో వాటన్నిటిలో కృప దయచేయి. కొంతమంది సేవకులనైనా, కొందరు క్యాన్సర్ ద్వారా, కొందరు యాక్సిడెంట్ల ద్వారా ఆయన, కొందరు రకరకాల శోధనల్లో ఉన్నారు ప్రభు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగే నైనా ఆల్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకో. మీరు మాకు ఇచ్చిన ఈ చిన్న పరిచర్యని జ్ఞాపకం చేసుకో. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభు, తగిన కాలం ముందు సుఖ ప్రసవాన్ని దయచేయి. సంతానం లేని వారు ఉన్నారు నాయన, వారికి సంతానం దయచేయి ప్రభు. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారు, ఏ అనారోగ్యంలో ఉన్నారు, కాళ్ళు నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ ప్రభా, ఏ బలహీనతలైనా కూడా ప్రభా నీ గాయపడిన హస్తంతో తాకండి నాయన. సంపూర్ణ స్వస్థత దయచేయి దేవా. ఈ దినకాల ఆశీర్వాదాలతో నింపండి నాయన. అలాగే ప్రభా, నిశ్చితమైతే మరొక పర్యాయం
మరలా ఎప్పుడైతే మేము ఇక్కడ కూడుకోబోతున్నామో అప్పుడు తిరిగి నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మీద ఉంచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఆ దేవా మమ్మల్ని మేము తిరిగి నీకే ప్రతిష్ట చేసుకోవచ్చు. యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. షాలోమ్.